శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈ రోజున ఈ ప్రపంచాన్ని మేలుగొల్పి ఈ భూమిని స్వర్గంగా మార్చాలి అనే ఒక గొప్ప సంకల్పంతో అనేక మంది శిష్యులను వారి మార్గంలోకి తీసుకొచ్చి రాబోయే 5 దశాబ్దాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఎలాంటి ఆధ్యాత్మికత వెలుగులోకి రాబోతుంది, ఎలాంటి సృష్టి రహస్యాలు తెలియజేయబడుతున్నాయి అనేవి దాదాపు ఒక 20 సంవత్సరాలకు ముందే వారి ప్రపంచానికి అందించారు, వారి శిష్యులకు అందించారు. వారే మాస్టర్ ఆర్కే మారెళ్ళ శ్రీరామకృష్ణ మాస్టర్ గారు. ఎందరో శిష్యులు వారు ఏం చెప్తే అది, గురువుగారు వాక్కే వాళ్ళకి శిరోధార్యం. వారు దూకమంటే దూకేసేవారు, వారు ఉండమంటే ఉండేవారు, కూర్చోమంటే కూర్చొనేవారు. ఇలాగా సంపూర్ణ శరణాగతి గురువుకి అంకితమై ఉన్నటువంటి శిష్యులు ఎంతోమంది వారికి ఉన్నారు. వారు వారి యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఆర్కే లీల గారు. వీరు బయటికి కనిపించినటువంటి మహాయోగిని. వారు లోపల ఎంత గొప్ప సాధన జరుగుతుంది, వారు ఈ సృష్టికి ఎంత గొప్ప సహాయం చేస్తున్నారు అనే విషయాల్లో ఇంతవరకు ఎక్కడా కూడా ఎవరితో పంచుకోలేదు. ఈ రోజున ఆ మాస్టర్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, వారు సాధనలో ఎదిగిన క్రమాన్ని, సాధనలో వారు పొందుతున్నటువంటి అనుభూతుల్ని ఈ రోజున మనతో పంచుకోవడానికి వారు సమయం కేటాయించారు. ఇక ఏమాత్రం వృధా చేయకుండా ఈ సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే సార్. చాలా సంతోషం. రామకృష్ణ గురుదేవులు ఏం చెప్పారంటే నాతో, నువ్వు కాదురా చెప్పేది, నువ్వు ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను నీకు మాట ఇస్తున్నాను అన్నారు. నేను గ్రామాలు వెళ్ళి సత్సంగాలు పెట్టేదాన్ని. మైక్ కాడ కూకంలోనే ఇంకా అసలు నాకు తెలియని విషయాలన్నీ నేను మాట్లాడుతూ ఉంటే నా మాటలు నేనే వింటా ఉండేదాన్ని. మాస్టర్ వచ్చారని నాకు ఒక్కదానికే తెలుసు. నా సంతోషం, ఆ సంతోషం అప్పటికి ఇప్పటికి అట్లాగే ఉంది, కంటిన్యూ. ఆ దివ్య పురుషుడు పరిచయం మా అందరి అదృష్టం. ఎలా జరిగిందమ్మా మీకు ఆ పరిచయం? ఏ విధంగా జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? ఏ సంఘటన వలన మీరు అటుపక్కకు లాగబడ్డారు? నేను 1983 నా మ్యారేజ్ అయింది. 86లోనే రేపల్లో కార్యక్రమం పెట్టారు, 108 కుండీలు. ఆ యజ్ఞానికి అందరూ వెళ్తున్నారు, మా ఊరోళ్ళు కూడా, మా పక్కన వాళ్ళు కూడా వెళ్ళారు. నన్ను కూడా రమ్మన్నారు. నాకు ఈ యజ్ఞాలు ఇవన్నీ గురువులు ఏంటి నాకు తెలియదు కదా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళరండి అన్న. అందరు వెళ్ళారు, యజ్ఞంలో పాల్గొన్నారు, కావాలి ప్రసాదాలు అది తీసుకున్నారు. వస్తా ఆ యజ్ఞం చేసిన ఇటుక రాళ్ళు మన ఇంట్లో ఉంటేనే మంచిది అని వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి తల ఒక ఇటుక రాయో 2 ఇటుక రాళ్ళు తెచ్చుకున్నారు. ఇక ఏం జరిగిందో కనుక్కున్నా అని చెప్పి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఇటుకరాళ్ళు మోసుకొస్తున్నారు ఏంటి? వెళ్ళాను. సీతమ్మ గారని ఉన్నారు. వెళ్తే ఇటుకరాళ్ళు ఎందుకు తీసుకొచ్చుకున్నారు, పూజ కడిగి పోయి ఇటుకరాళ్ళు తెచ్చుకోవటం ఏందని పక్కన నవ్వాను. నవ్విన దాన్ని నేనే ఎక్కువ మాస్టర్కి సరెండర్ అయ్యాను. అప్పుడు నవ్వుతుంది నాకు తెలియలేదు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి గురువు గారి గురించి చెప్పటం మొదలుపెట్టారు. తర్వాత నంబూరులో 108 కుండీలు యజ్ఞం జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్తుంటే, సరే రాలేలా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఆయన చాలా మహిమ గల్ల ఆయన అంట, దేవుడు గురువు సిద్ధులు ఉన్నాయనంట. అంటే అవునా, అయితే వస్తానులే అని చెప్పి వాళ్ళమ్మటి ఈ నంబూరు గుంటూరు నంబూరులో 108 కార్యక్రమాల యజ్ఞ కుండీల కాడికి వచ్చాను. అన్నీ రెడీ చేశారు, పూజ సామాను, వేదిక అంతా, జనం అంతా కూడా ఉన్నారు, 700-800 మంది దాకా. రామకృష్ణ గురుదేవులు రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రామకృష్ణ గురుదేవులు అంటే నేను కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ఇవన్నీ వేసుకొని వస్తారు కావాలి స్వామీజీ అని చెప్పి, అప్పటికి నాకైతే ఈ ఆధ్యాత్మికత దారి తెలియదు. భగవంతుడు భక్తి ఇవి కూడా తెలియదు. అప్పుడే కారు దిగారు తెల్ల బట్టలు వేసుకొని. ఈయన గురువు ఏంటమ్మ సీతమ్మ గారు, ఆయన చూస్తే నేను కళ్ళతోడు గిళ్ళతోడు పెట్టుకుని ఉన్నారు, ఆయన గురువు ఏంటి, ఆయన దేవుడు ఏంటి, ఏంటోలే అంటున్నారు సీతమ్మ. అరవ మాకు ఆయనకు తెలిసిపోయింది, చూడు అంటుంది. ఏం చూసేది, ఎంత చూడాలంట చూడాలి. ఏంటి జనం అంతా ఏంటి, నలుగురు ఒక సాటుకు వస్తే 100 మంది వస్తారు అక్కడికి. అది ఏదన్నా కానీ
ఆ నలుగురికి మళ్ళీ 100 మంది సపోర్ట్, ఆ 100 మందికి మళ్ళీ ఇంకొక 400 మంది సపోర్ట్ చేశారట్టుంది ఇక్కడ అనుకుంటున్నాను. ఆ రామకృష్ణ గురుదేవులు ఆడ నుంచే నవ్వుతా నాకెళ్ళి చూసుకుంటూ వస్తున్నారు. ఏంటి సత్యం గారు నాకెళ్ళి చూస్తున్నారు, నేనేమన్నా పరిచయం ఉన్నట్టుగా అంటే ఏదో ఉండుంటది పూర్వజన్మలో, ఏంది పూర్వజన్మలో ఉండేది అక్కడికి రానే వచ్చారు, ఎదురుగా నుంచున్నారు. నాకేమో గుండెలు దడ, ఈయనేంటి ఇక్కడికి వచ్చి నుంచున్నారని తలకాయ ఎంచుకొని నుంచు కాసేపు నాకెళ్ళి అలా చూసేసి వెళ్ళిపోయారు. ఇంతమంది ఉంటే ఎవరి దగ్గరికి రాకుండా నీ దగ్గరికి వచ్చి నుంచున్నాడు. నేను ఎన్నిసార్లు వచ్చాను, నా దగ్గరికి రాలేదు, లేదా ఏదో ఉంది లేకపోతే రారు నీ దగ్గరికి. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు లోపల అంటే ఏముంది అనుకుంటాను, ఇలాగే అనుకుంటున్నాను అనుకున్నాను. తర్వాత యజ్ఞం బాగా జరిగింది, ఉపన్యాసాలు చెప్పారు. ఇక అందరూ లాస్ట్లో అందరూ ఆశీర్వాదం తీసుకోవటానికి వెళ్తున్నారు. నేను కూడా ఆ క్యూలో నుంచున్నా. అందరిని ఆశీర్వదించారు కానీ నన్ను ఆశీర్వదించలేదు. ఇంకా నాకు ఒక దిగులు, నేను తిట్టిన సంగతి తెలిసిపోయిందా అనుకుంటే నెగిటివ్గా ఆలోచించింది తెలిసిపోయి ఉంటుంది, అందుకే నన్ను ఆశీర్వదించలేదేమో. ఏదైనా సరే ఆశీర్వాదం తీసుకునే వెళ్ళాలి మాస్టర్ దగ్గర నుంచి. అందరూ ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళందరేమో భోజనం చేయటానికి వెళ్తున్నారు. నేనేమో నాకు భోజనం వద్దు, ముందు మాస్టర్ ఆశీర్వాదం తీసుకోవాలని పట్టుదల మనసులో బాగా. రాలేలా భోజనం చేద్దామంటే నేను వస్తున్నానులే మీరు పదండి అన్న. జాన్ చెట్టు కింద కూకొని ఉన్నారు పిల్లల సుక్కుడుకాయ ఇళ్ళంతా బిస్కెట్లు ప్యాకెట్లు అవన్నీ మాస్టర్కి తీసుకొచ్చి ఇస్తున్నారు. నేను మాస్టర్కి అడిగిపోయి నుంచున్నా, నన్ను పట్టించుకోలే. అట్లాగే ఏదో తెలియని బాధ అలాగే నుంచున్నా ఎదురుగా పోయి. ఈయన పట్టించుకునేటట్లేడు, ఏదో కోపం వచ్చిందట్టుంది నా మీదని. నేనే కాళ్ళకు నమస్కారం చేసుకున్నాం, ఆస్వాదిస్తే ఆస్వాదించారు లేకపోతే లేదులే అనుకుంటా. ఇంకా వంగి దండం పెట్టబోతాను, పాదాలు పట్టుకుపోతాను, జాన్ చెట్టు తగులుతుంది నాకు. ఇక అప్పుడు నా చేతి తల మీద చేయి పెట్టేసి నొక్కారు కిందకి, అమ్మ కొమ్మ తగ్గుతుంది. అమ్మయ్య అనిపించింది అనమాట, ఆశీర్వాదం దొరికింది. ఈ చెట్టు సహకరించిందట్టుంది నాకు, నా కోరిక ఎట్లా తీరిందా ఏంటి అనిపించింది. ఆశీర్వదించిన తర్వాత ఉంటావా ఇక్కడ భోజనం చేస్తావా వెళ్ళి అన్నారు. భోజనం చేస్తాను గురూజీ అన్న. సరే వెళ్ళి భోజనం చేసి అన్నారు. భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్ళిన తర్వాత కూడా మాస్టర్ మీదే మనసు అంతా, ఎక్కడున్నారో చూసుకుంటారు. తింటా కూడా గురువు గారు ఎక్కడున్నారో చూసుకుంటా అట్లా ఉన్నాను. ఇక ఇంటికి పోయినా కానీ గురువు గారి ఆలోచనలే. ఎప్పుడు నేను బయట ప్రయాణం చేయలేదు. ఫస్ట్ గుంటూరు రావటం నేను అప్పుడు కూడా. ఇంట్లో తెలియదు అసలు, బయట ప్రపంచం తెలియదు మా ఊరు తప్ప. మా ఊరు నాదెండ్ల చిలకలూరుపేట దగ్గర. అదేంటి అందరిని ఆశీర్వదించాడు కదా, నా నిజంగానే దేవుడా ఏంటి, నేను తెలుసుకోలేకపోయానా ఏంటి అనుకుంటా ఉండా. మళ్ళీ నెల తర్వాత ఏమో మా ఊరు వెళ్ళాలి అంటే రేపటి నుంచి ఇటు గుంటూరు మీదుగా వెళ్ళాలి. ఎప్పుడు ప్రయాణం చేయిందని ఒక్కదాన్నే బయలుదేరి గుంటూరు వచ్చి 27 నెంబర్ బస్సు ఎక్కా. 27 సప్తఋషి ఆశ్రమం కాడ దిగాను. అక్కడ దిగి వెళ్తే మాస్టర్ లోపల ఉన్నారు. కూర్చున్నాం, మాస్టర్ లోపల ఉన్నారంటే కాసేపటికి వచ్చారు. ఏంటమ్మా అంటే అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఇటే కదా చూసి వెళ్దామని వచ్చానన్న. సరే అమ్మా మళ్ళీ పాద నమస్కారాలు చేసుకుని ఆశీర్వదించారు. వెళ్ళొస్తా గురూజీ అంటే ఉంటావా వెళ్తావా అన్నారు. వెళ్తానన్న. అట్లా ఇక వదలలేదు. అని నేను అనుకుంటున్నాను కాదు, లాక్కుంటున్నారు మనసంతా. ఇంకా ఆయన చుట్టూతానే తిరిగింది. ఇంత అద్భుతమైన గురువు అని నాకు తెలిసింది ఎప్పుడంటే 2 సంవత్సరాలు పట్టింది రామకృష్ణ గురుదేవుల గొప్పతనం తెలియటానికి. కొన్ని ఇంగ్లీష్లో ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. గుంటూరులోనే ఎక్కువ క్లాసులు జరిగాయి. 3 రోజుల క్యాంపు. ఆ 3 రోజుల క్యాంపులో పాల్గొ. నాకు ఈ మంత్రాలు రావట్లేదు గురూజీ, నువ్వేమో కొన్ని ఇంగ్లీష్లో వాడుతున్నావు, నాకు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు, తెలుగు తప్ప, ఎట్లా నాకు ఈ మంత్రాలు అని మనసులో అనుకుంటున్నా. నేను పెద్దగా చదువుకోలేదు, నాకు ఈ ఇంగ్లీషు రాదు, ఈ సంస్కృతం అస్సలు రాదు, నీతో నేను అర్థం చేసుకునేది, నువ్వు ఏదో చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అప్పుడు రామకృష్ణ గురుదేవులు ఏం చేశారంటే పిలిచారు, లీలా ఇట్రా అని. వెళ్ళాను. దగ్గర కూర్చున్న తర్వాత ఎన్నిపోస మీద అట్లా చేయి పెట్టి రుద్దారు 2 సార్లు. రెండోసారి కూడా అలా అన్నారు. 3వసారి అనబోయేటప్పుడు మా గ్రూపులో ఒకళ్ళు లేలమ్మ ఇట్లా తొందరగానే కేకేసారు. ఈ 3వసారి అనేటప్పుడు ఆగిపోయింది, చెయ్యి ఆగిపోయింది.
అసలు అది కూడా అన్నట్టయితే ఇంకా నాకు ఎమ్మటే జ్ఞానం సిద్ధించేది. ఆగిపోయినాక వెళ్ళమ్మా అన్నారు. ఏంటంటే బస్సు టైం అయిపోతుందిరా అన్న. గురుదేవ బస్సు టైం అయిపోతుందంట, వెళ్తున్నాను, వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, నేను ఒక్కదాన్ని మళ్ళీ వెళ్ళలేనంటే నువ్వు వెళ్ళి ఎక్కితేనే ఆ బస్సు కదిలిద్దని చెప్పారు. సరే అప్పుడు కూడా సరే అంటున్నా, నేను వెళ్తే వెళ్ళినాకే ఎక్కిద్దా అనుకుంటున్నా కానీ అంత సీరియస్గా తీసుకోలేదు. నిజంగా నేను టైం అయిపోయినా కానీ ఆ బస్సు నేను ఎక్కినాకే కదిలిందా. వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే గబగబా నా దగ్గర ఇప్పుడు 500 ఉన్నాయి. శ్వాస మహావిజ్ఞానం 7 భాగాలు కొనుక్కున్నాను. అవి ఎంత విలువైనయో నాకు తెలియదు. ఆ 7 భాగాలు తీసుకుపోయి ఏటి కొనుక్కున్నాను, బుక్స్ ఏదో కొనుక్కున్నానని చెప్తున్నాను. సీతమ్మ గారి దగ్గరికి పోయి మీరు చదవండి, మీరు చదివి బాగుంటే నేను కూడా చదువుకుంటాను అంటే, సరే నన్ను వాళ్ళు తీసుకుని వాళ్ళ బుక్స్ ఇవ్వమంటున్నారు. చాలా బాగున్నాయి, అసలు ఎలాంటి బుక్స్ తెచ్చావో తెలుసా నువ్వు, అయితే మీరు ఉంచేసుకోండి అన్న. నా చేతికి వచ్చిన జ్ఞానాన్ని నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఆ బుక్స్ నా దగ్గర లేవు. ఇంకా అంత విలువైన నాకు తెలియదు. ఎప్పుడైతే నేను ఉంచేసుకోండి అన్నానో వాళ్ళ ఆనందానికి హద్దులు లేవను. అంత అలాంటి బుక్స్ నేను కొన్నానని కూడా నాకు తెలియదు. ఆ ఆశీర్వాద ఫలితం అప్పుడు నుంచి స్టెప్ బై స్టెప్ నిదానంగా జ్ఞానం తెలుస్తూనే ఉంది. ఆయన ఆశీర్వాదం అసలు తల మీద చెయ్యి పెడితే ఇంకా తెలియని విషయానికి అగాధంలో కూడా వెళ్ళిపోయేవాళ్ళం, కష్టాల్లో కూడా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ కష్టంలో కూడా మాకు జ్ఞానం పెరిగేది. ఆ జ్ఞానం అనేది ఇంకా పెంచుతానే ఉన్నారు మాకు. ఇంకా అసలు ఆ జ్ఞానం అసలు చెప్పనలేని జ్ఞానం ఇస్తానే ఉన్నారు. తెలియని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఎంత ఉందని నేను ఇంకా వదలదలుచుకోలేదు ఆయన్ని. ఎక్కడికైనా వెళ్ళాలి ఆ రామకృష్ణ గురుదేవుల దగ్గర మా వారు కూడా సహకరించేవాళ్ళు. దగ్గర దగ్గర ఒంగోలు వెళ్ళేదాన్ని, గుంటూరు వచ్చేదాన్ని, హైదరాబాద్కి వెళ్ళేదాన్ని, వరంగల్లో క్యాంపు పెడితే ఆ వరంగల్లో క్యాంపుకి వెళ్ళాను ఒక్కదాన్ని. ఇక్కడే ట్రైన్ ఎక్కి వరంగల్లో వెళ్ళేసరికి వాళ్ళంతా మాత్రం పడుతున్నారు. 3 రోజుల నుంచి ఏం తింటలేదు మాస్టర్. నేను నిజంగా ఆ టయానికి మేము చాలా కటికి దరిద్రంగా ఉన్నాం. అసలు ఎవరు పెట్టినా తింటలేదు. నేను ధైర్యం చేసి వంటింట్లోకి వెళ్ళి లేలొచ్చిందని చెప్పారు. అవునా అన్నారు. నేనైనా మీరు మాస్టర్కి టిఫిన్ చేసి పెడుతున్నారు కదా, గురువుగారికి నేను ఇవాళ వేసి పెడతానంటే వేయమన్నారు. నేను నా ప్రేమ ఎంత అంటే అసలు అది మాస్టరే గుర్తిచ్చారు. చక్కగా 2 దోశలు వేసి మాస్టర్ దగ్గరికి పంపించాను. అంటున్నారు, లేలేసింది గురూజీ ఈ దోశలు అంటే, అవునా అయితే ఈ టీం అని చెప్పి శుభ్రం చేసేసారు. నా దరిద్రం తీరటానికి తిన్నారు ఆయన అనేది నాకు 2 సంవత్సరాల తర్వాత తెలిసి, తిన్న కాడి నుంచి ఆర్థికంగా కొంచెం కవర్ అవుతా వచ్చింది నాకు. ఎందుకు తిన్నారు, వాళ్ళందరూ పెట్టినప్పుడు తినలేదు, నేను వేసిస్తే ఎందుకు తిన్నారు రామకృష్ణ గురుదేవులు, ఏదో కారణం ఉంటది. ఏంటి గురుదేవ, అది నా మానసికంగా నేను లోపలే అనుకునేదాన్ని. ఏంటి కారణం ఏంటి, నాకు తెలియని విషయం ఏదో జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకునేదాన్ని. ఆ మనసులో అనుకున్నది ఆయన ఉపన్యాసాల ద్వారా చెప్పేవాళ్ళు. అట్లా నేను దగ్గర పోయి అసలు భయం ఉండేది కాదు. దగ్గర కూర్చొని అట్లా కాలు మీద 2 చేతులు ఆనిచ్చి ప్రేమగా చూసుకుంటా అడగాల్సిన డౌట్లు ఏమైనా ఉంటే అడుగుతూ ఉండేది. నీకు ఏదైనా అనుమానంగా ఉంటే ఏది చేయమాక, అనుమానంగా లేకపోతే చేసేసుకున్నారు పూజలు. అది కూడా ఈ టైంలో చేయొచ్చా గురూజీ అంటే, అనుమానం ఉంటే చేయమాక, అనుమానం లేకపోతే చేసుకో. ఇక అట్లా తర్వాత హైదరాబాద్లో క్యాంపు పెడితే హైదరాబాద్ వచ్చేసాం మా భార్య భర్తలు ఇద్దరు. అప్పుడు కాకువాయ ఆశ్రమానికి మనుషులు కావాలి. వాళ్ళు కాకువాయ ఆశ్రమం వాళ్ళంతా వచ్చి ఆశ్రమం హరిద్వార్ వాళ్ళకి అప్పచెబుదామని వచ్చారు. మాతాజీ కూడా ఉంది అప్పుడు అక్కడే. ఆమె మాతాజీ అని చెబుతున్నారు. పచ్చళ్ళు అదేదో తెచ్చింది, అందరికి ప్రేమగా భోజనాలు అది వడ్డిస్తుంది. చూశాను కానీ అంత మాస్టర్ మీదే మనసు అంతా. ఇక 70-80 మంది దాకా ఉన్నాం. ఈ 80 మంది గడగడగడ వణికిపోతున్నాం. ఈ చలి మొత్తం మాలో ఉండే చలి మొత్తం మమ్మల్ని అంటుకుని చలి మొత్తం రామకృష్ణ గురుదేవులు తీసేసుకున్నారు. మాకు చలి లేకుండా పోయింది. ఎలా అంటే అసలు గోళ్ళు కూడా కొరికేస్తున్నాయి, కాళ్ళు ఏళ్ళు కూడా కొరికేస్తున్నాయి. అసలు ఇక బతుకుతామా లేదా అన్నట్టుంది మా పరిస్థితి. అక్కడ ఆవాల నూనె రాసుకోవాలి, చేతులకి గ్లౌజులు వేసుకోవాలి, కాళ్ళకి స్నాక్స్ ఒకటికి కాదు 4-5 తగిలించుకోవాలి సార్. ఇవన్నీ
మళ్ళీ సెట్టర్లు ఈ ఎక్కడ సెట్టర్లు ఎక్కడండి హరిద్వార్ మన హరిద్వార్కి ఆశ్రమంలో వెళ్ళినప్పుడు అచ్చా. చలికాలంలో వెళ్ళాం బాగా. ఆ సెట్టర్లు కూడా 4-5 వేసుకోవాలి పైన. వాళ్ళు ఇంతంత మందపాటి దుప్పట్లు ఇస్తారు, అవి 4 కప్పుకోవాలి. ఆ కప్పుకున్న గంటకు కానీ మాకు వేడి వచ్చేది కాదు. అట్లాంటి చలి మొత్తం తీసేసుకొని విపరీతంగా దగ్గటం మొదలు పెట్టారు. ఇక మధ్యలో వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, మీరందరూ జాగ్రత్త, క్యాంప్ చూసుకొని ఇంకెప్పుడే ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రండి అని నాకెళ్ళి చూస్తున్నారు. చూసి ఇట్రా అన్నారు, అందరినీ జాగ్రత్తగా తీసుకొస్తామన్నారు. నాకు అప్పటికి ఇప్పటికి అర్థం కాని విషయం అది. సరే అన్న. ఇక 3 రోజులు మేము క్యాంపు చూసుకున్నాక 3వ రోజు క్యాంపులో కాకువాయ ఆశ్రమానికి మనుషులు కావాలి, ఎవరుంటారు అట్లా సమయదానం ఇవ్వమంటే ఒక 5-6 గంటలు వేసి ఇచ్చారు. మేము కూడా ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే అంతకుముందు హైదరాబాద్ క్యాంపులో మాస్టారు 2 సమయదానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలవండి అన్న. పిలవండి అంటే మమ్మల్ని ఒక అతను గుర్తిచ్చాడు, మణికుమార్ గారు. మిమ్మల్ని మాస్టర్ పిలుస్తున్నాడు అంటే వెళ్ళాను మాస్టర్ దగ్గరికి. వెళ్తే వెళ్ళి ఆశ్రమంలో ఉండండి, ఇంటికాడ వద్దన్న అంటే మాకు అట్లా రాబోయే పరిస్థితి మాది అంత కిటికీలుగా ఉంది అక్కడ. ఆయన ముందే దర్శనం చేశారు కావాలి, మాకైతే తెలియదు కదా అంటే సరేనన్న. ఈ మాస్టర్ దగ్గర మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ హరిద్వార్ వెళ్ళాక హరిద్వార్లో మళ్ళీ కాకువాళ్ళు నారాకోడూరోళ్ళు ఆశ్రమానికి వచ్చి ఉండమ్మా అని సమయదానం ఇవ్వమంటే లేసాము, సమయదానం ఇచ్చేసాం. ఇంక మీరు ఇంటికాడ ఉండకూడదు, ఆశ్రమాల్లోనే ఉండాలి, మీకు అక్కడ నచ్చకపోతే మనకి 24 శక్తి పీఠాలు ఉన్నాయి, అక్కడ ఎక్కడికైనా మీరు మార్చుకోవచ్చు, మారుస్తాము మిమ్మల్ని, మీరు బాగలేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పారు హరిద్వారం. సరే ఇంకా నారాకోడూరు దగ్గర కదా అని ఆలోచిస్తున్నా, కాకువాళ్ళు మాకు కావాలని లేశారు. ఇంకా నారాకోడూరేమో పెద్ద గురుదేవులు స్థాపించింది, కాకువాయ ఏమో రామకృష్ణ గురుదేవులు. అవును అయితే నేను కాకువాయ వెళ్తాను. అట్లా కాకువాయ వెళ్ళటానికి సంతకాలు అన్నీ అయిపోయినాయి, వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అసలు ఈ సంసారాలు వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి కాకువాయ ఎందుకు, నా జిజ్ఞాసే అది, మాస్టర్ ఇచ్చిన వరంగా అవకాశం. ఏంటో తెలియని విషయాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా, నేను తెలుసుకోవాలనే జిజ్ఞాస అంతా ఇంత కదా. గురుదేవ నీ దగ్గర ఏ జ్ఞానం ఉంది అది నాకు తెలియాలి, ఇదే అడిగేదాన్ని మాస్టర్ దగ్గర. నీకున్న జ్ఞానం మొత్తం నాకు ట్రాన్స్ఫర్ కావాలి, అది ఎట్లా ఏంటి అసలు నాకు ఈ ప్రపంచమే తెలియదు, నా గ్రామం తప్ప నాకు తెలియదు, నేనేంటో నాకు తెలియదు. ఇట్లా మదన పడతా ఉండేదాన్ని మానసికంగా, లోపల లోపల. అడిగే పని ఏదేం లేదు మాస్టర్ని. మరి నేను పెద్దగా చదువుకోపోతేనే మరి గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాలు బాగు చేయండి అంటున్నావు, అసలు మాట్లాడటమే రాని నాకు నేను గ్రామాల్లో పోయి నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని అనుకుంటా ఉండేదాన్ని. సరే కాకువాయి పోయే అవకాశం వచ్చింది. ఒకరోజు పక్క గ్రామాలకు వెళ్ళటం మొదలుపెట్టా. మాస్టర్ చెప్పారు గ్రామాలకు వెళ్ళి మీరేమి చేయొద్దు, మీరు వెళ్ళండి, జనాన్ని గ్యాదర్ చేసుకోండి, నేను అక్కడ ఉపన్యాసం చెప్పేది అని చెప్పారు. ఒక కొనగాలరిపాలెం అని ఆ ఊరు వెళ్ళా, 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళేటప్పుడు వాన. నేను ఇంకొక అమ్మ నాగేంద్రమ్మ గారని ఆమె తోడు తీసుకెళ్ళా. నడిచి వెళ్తుంటే విపరీతమైన వాన చుట్టూతా పడుతుంది, మా ఇద్దరి మీద బట్టలు. అసలు ఆయన గొడుగు పట్టారా ఏం చేశారో నాకు ఏంటి, మేమిద్దరం తిరుగుతున్నాం అన్నమాట, ఇదేంటి మన మీద పడకుండా చుట్టూతా వాన పడుతుందని. ఆయన చూపించిన మహిమలు నాకు అదొకటి. అట్లా మేము నడుస్తుంటే ఆ గ్యాప్ మా ఎమ్మటే వస్తుంది, కానీ మా మీద ఒక చుక్క నీళ్లు పట్టలేదు. అప్పుడు టచ్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు తప్పితే వీడియో తీయటానికి కూడా అవకాశం లేదు. ఇదేంటంటే గురువుగారే మన మీద బాధపడకుండా ఏదో ఆపారు, గురువుగారు సామాన్యులు కాదు అని చెప్పి నేను డిస్కషన్లో అనుకుంటా ఆ గ్రామానికి వెళ్ళాము. వాన వాళ్ళ ఊరు వెళ్ళేసరికి వాన తగ్గిపోయింది. ఇక ఊరంతా ఒక 24 మంది పోగయ్యారు. వాళ్ళకి నేను ఏం చెప్పానో నాకే తెలియదు. వాళ్ళు తప్పట్లు కొట్టారు, బాగా చెప్పామమ్మా, బాగా మాట్లాడామమ్మా. ఓహో ఇదేంది చిత్రంగా ఉంది, మాట్లాడటం చేతగా నేను వాళ్ళకి చెప్పటం ఏంటి అసలుకి అని అనుకో. నువ్వు కాదు మాట్లాడేది, నేనుగా మాట్లాడాడు కావాలి అయితే. ఇట్లా మోటు భాష అన్నమాట. ఆ ఊరు స్పందించారు, ఆ ఊర్లో కార్యక్రమం పెట్టాను. అట్లా గ్రామాలు అమ్మడి తిరగటం మొదలు పెట్టారు. దగ్గర 10 గ్రామాలు తిరిగారు రేపటి చుట్టూ. అందరూ స్పందించారు, అందరు యజ్ఞాలు పెట్టించుకున్నారు. అందులో మంత్రి పొలం కూడా ఒకటి.
ఆ నుంచి తర్వాత కాకువై వెళ్ళాల్సి వచ్చింది కదా. ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే మేము ఇచ్చామే కానీ మాట వెళ్ళాలని మనస్ఫూర్తిగా లేదు. ఇక్కడ ఎంత ఫైనాన్స్ అంటే మొత్తం నష్టాలు వచ్చినాయి. మాకు ఇవ్వాల్సిన డబ్బుల వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ నా కోరిక ఏంది, నేను జ్ఞానం కావాలని అడిగింది. అందుకు ఇన్ని తిప్పలు వచ్చినాయి నాకు. అవి తిప్పలు అనకూడదు, గురువు గారు ఇచ్చిన అవకాశం అంతే. ఇక ఆర్థికంగా నష్టాలు వచ్చినాయి. అక్కడి నుంచి ఇక నారా కొడూరులో క్యాంపు పెడితే రామకృష్ణ గురుదేవులు నేను వేరే ఊర్లో యజ్ఞం చేస్తా రాలా. నామళేశ్వర గారు అని ఉన్నారు, ఆయన చెప్పారు, పిలిచి లేలని అర్జెంటుగా రమ్మని చెప్పి, అమ్మ నేను మాస్టర్ రమ్మంటున్నారు అన్నాను. సరేనని మాస్టర్ రమ్మంటున్నారు కదా, మరి యజ్ఞం ఒప్పుకున్నా కదా అంటే యజ్ఞం క్యాన్సిల్ చేసిరమ్మా, నీకు అర్థం కావట్లేదు అన్నారు. ఇట్లాగే నామళేశ్వర గారు. సరే అయితే అని వాళ్ళకి ఆ ఊరోళ్ళు ఏమనుకుంటారు, ఏంది సరే నేంది ఆయన రమ్మంటే రావాల్సిందే, క్యాన్సిల్ చేయాల్సిందన్నారు. ఇదేం అంత గురువు చెప్పిన తర్వాత రావాలనే విషయం కూడా నాకు తెలియదు. సరేనండి నాకు వీలు పడలేదు, నాకు ఏదో ఆటంకం వచ్చింది, మీ ఇక్కడ ఇప్పుడు కాదు ఈసారి వచ్చే పౌర్ణానికి మీకు యజ్ఞం చేసి పెడతాను, మీరేం అనుకోగాకండి అని చెప్పి నేను నారా కొడూరు, మేమిద్దరం భార్యాభర్తలు నారా కొడూరుతో చాలా సీరియస్గా ఉన్నారు మాస్టర్. నాకు చూసి దగ్గర పోవటానికి కూడా భయం వేసింది. అందుకని నేను దగ్గర పోలేదు, దూరంగానే ఉండి ఏంది ఎంత సీరియస్గా ఉన్నారు. ఉపన్యాసంలో నాకు కలిసి వస్తాను, నేను చెప్పింది ఏదో ఈ 9 రోజుల క్యాంపుల్లో నువ్వు పాల్గొని ఈ 9 రోజులు ఇన్నాయి కదా, నువ్వు పోయి అక్కడ చెప్పాలి. క్యాంపు మిస్ అయిపోతే నేను ఇక్కడ ఏం చెప్పాను నీకు ఎట్లా తెలుస్తుంది, నువ్వు అక్కడ ఏదో చెబుతున్నావు, అక్కడ నేను చెప్పేది రాంగ్ చెప్పేసరికి ఇక్కడ నవరాత్రుల్లో చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా వేరే గాయత్రి మంత్రం గురించి ఏం చెప్పాను, అక్కడ ఏదో రాంగ్ గుర్తులేదు కానీ అక్కడ ఏదో రాంగ్ చెప్పాను. అందుకని పిలిపించారు. అంత అంటే ఎక్కడేం మాట్లాడుతున్నా ఆయనకు తెలిసిపోయింది. మా 7 జన్మలో జరగబోయే మా 7 జన్మలు తెలుసు, జరిగిపోయిన 7 జన్మలు మాస్టర్కి తెలుసు. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చింది. నాకేమన్నా మా వారేమో బయట సిగరెట్ అలవాటు, బయట కూర్చొని సిగరెట్ తాగటానికి వెళ్ళారు. అక్కడ లోపల ఉన్న రామకృష్ణ గురుదేవులు బయటికి వెళ్ళి నువ్వు ఆ ఊర్లో ఉంటే అడక్క తింటావు, ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నాను అంటే ఇక్కడ నష్టాలు రాబోతున్నాయి, ఫైనాన్స్ దెబ్బతినిపోతుంది అన్నమాట. నా రొయ్యల చెరువులు వేశారు, ఇవ్వాల్సిన వాళ్ళందరూ మునిగిపోయారు, నీకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఎవరూ లేరు. ఇంకొకటే ఏడ్చుకుంటున్నాం అన్నమాట, మా బంగారం అంతా కూడా అమ్మేసేసాము. ఈ లోపలికి వచ్చి రామకృష్ణ గురుదేవులు నా దగ్గరికి వచ్చి అక్కడ ఉంటే అడక్క తింటారు, అక్కడి నుంచి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళిపోమని అన్నాడు. ఏందో మరి మీ గురువు గారు ఆయన అంటే వెళ్దామండి, ఇంకొద్దు మనం ఈ ఊళ్ళో అనుకొని మేము మాట్లాడుకుని సామాన్ అంతా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మంత్రిపాలెంలో ఒక గది తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో భద్రపరిచారు. చిన్న చిన్న ఏమైనా ఉంటే సర్దేసేసుకొని ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేసేసి మేము కాకువై ఆశ్రమానికి వెళ్ళి, నేను వెళ్ళినాక కాకువై రాలేదు గురువు గారు, నిన్ను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. ఇక ఆయన రాట్లా, నువ్వు వచ్చిన కాడి నుంచి ఆయన రాట్లా అంట మొదలుపెట్టింది మాతాజీ. నాకు అది అర్థమయ్యేదిగా. ఆయన ఏంటి ఈ శరీరంలో కూడా పని చేస్తున్నాడు, ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ శరీరం అక్కడ పనిచేస్తుంది, ఆయన శరీరమే అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆయనకి అక్కడ రావాల్సిన అవసరం లేదుగా, అక్కడ అవసరాలు లేవు ఇక. అందుకని ఉపన్యాసం చెప్పాము, మాతాజీ ఉంది, ఇంకెందుకు అనుకున్నారో ఏందో మరి రాలేదు. నేను ఇక అక్కడ కాకువైలో ఉంటానే హైదరాబాద్లో క్యాంపు జరుగుతుంటే వెళ్తే అక్కడ బ్లావెట్స్కి బ్యానర్ ఉంది, అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నారు. అరకే లేలా మేడం, లేలా మేడం, లేలా మేడం అంటూ కేకలేస్తున్నారు. ప్రతిదానికి లేలా మేడం, లేలా మేడం. చందన అంటుంది, ఏంటి మాస్టర్ లేనట్టుగా కేస్తున్నావు అంటే, అదంతేలే అంటున్నాడు. ఇక అంతమంది జనంలో ఆ యజ్ఞంలో నుంచి మాస్టర్ కాడికి పోయి కూర్చొని, మాస్టర్ లేలా మేడం, లేలా మేడం ఏంటి మాస్టర్, ఎందుకు పిలుస్తున్నావు మాస్టర్ అన్న. వెనక మళ్ళీ బ్లావెట్స్కి కలిసి వస్తున్నాను, నాకు కలిసి వస్తున్నాడు. అసలు నేను ఎవరు మాస్టర్ అన్నా. 7 జన్మలు దర్శిస్తాడని వాళ్ళు చెప్పుకుంటుంటే, శిష్యులు చెప్పుకుంటుంటే, అసలు నేను ఎవరు, నేను ఏంటి, నేను ఏమైనా గతం మర్చిపోయానా, లేలా మేడం ఏంటి మాస్టారు, నువ్వు అలా అంటుంటే ఎలా ఉందో తెలుసా మాస్టారు అంటే, తప్పదు మేడం, తప్పదు, ఆర్కే లేలా మేడం అంటున్నాడు. మళ్ళీ ఆర్కే అని అప్పుడు కలిపేసేసారు. ఏం వెనక్కి చూస్తున్నారంటే బ్లావెట్స్కి. నా జన్మ ఒక జన్మ అది అయ్యి ఉంటుంది అనుకున్నాను. నిజంగా ఇలా చెప్తున్నా, ఇంతవరకు ఎవరికి చెప్పలా.
నాకు వెళ్ళి చూస్తున్నారు, బ్లాలెట్స్కి వెళ్ళి చూస్తున్నారు. తర్వాత చూస్తే ఆమె జీవితం నా జీవితం ఈక్వల్గా కొంచెం అట్లా ఉంది. ఆధ్యాత్మికంగా, మామూలుగా భౌతికంగా జీవిత విధానం కలిసిన సిమ్టమ్స్ మొత్తం. ఓహో, ఒక జన్మలో నేను అది అయి ఉంటా అనిపించింది. ఇక నీ పేరు ఇక్కడి నుంచి ఆర్కే లేలా అని ఎవరన్నా పిలిస్తే పలక మాకు, నేను చెప్పానని చెప్పు, మన వాళ్ళు ఎవరన్నా పిలిస్తే ఆర్కే లేలా అని పిలవన్నా. సరే మాస్టర్ అన్న. ఇక నుంచి మళ్ళీ కాకువాయిలో విస్తృతంగా 15 గ్రామాలు తిరిగాను. బ్రహ్మాండంగా అసలు ఒక గ్రామం పోతే జనమే జనం సత్య గారు. అసలు నాకే తెలియదు. పోయాను అంటే జనం మొత్తం ఒకసారి గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఒక్కళ్ళతో మాట్లాడేదాన్ని. ఈ గ్రామంలో ఎవరితో మాట్లాడితే పని అయిద్ది అని ముందే ఎంక్వైరీ తీసుకునేదాన్ని. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూకునేదాన్ని. వాళ్ళు ఊళ్ళో జనాన్ని మొత్తం అస్సలు కాకువాయిలో అది రికార్డ్ అనమాట. అది ఎవరు చేయలేని పని చేసేసారు. నేను కాదు, రామకృష్ణ కూడా అట్లా 15 గ్రామాల దాకా కవర్ అయినాయి. ఎప్పుడు అంతమంది జనం రాలేదు. శివరాత్రికి 700 మంది దాకా వచ్చారు. ఆ శివరాత్రి ముందు రోజు మాతాజీ 2 రోజులు ఉందనగా మాతాజీ పోయి నేను గురువు గారిని తీసుకొస్తానమ్మా, ఆడ రమ్మనమని పిలిచి వస్తాను, పిలవాలి కదా అని చెప్పి వెళ్ళింది. వీలు పడదు రానని చెప్పారు. రానన్నారు అని చెప్పింది. వచ్చి అసలు నేను వచ్చి నాకు రావాలి కదా, నా పట్టుదల. నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాలి మరి? ఆయన కోసం కదా నేను ఇక్కడికి వచ్చాను. అసలు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాలి? నేను పోయి వస్తా ఉండు మాతాజీ, నీకు అసలు అడగటం కూడా చేత కాదు. నేనైతే మొహమాటం ఏమి ఉండదు, నేను గట్టిగా అడిగి తీసుకొస్తానని వెళ్ళా. వెళ్తే రాజలక్ష్మి గారు మాస్టర్ ఎవరిని రానిట్లేదు పైకి అని అంది. ఇక ఏం లేదు, ఇక్కడ కూర్చున్నా. ఆయన సినిమా టీవీ చూస్తుంటే ఇక్కడ కూర్చున్నా. నా కళ్ళు చూసి పెట్టానంటే రానండి. ఎట్లా మాస్టర్ మనసులో అనుకుంటున్నా. ఎప్పుడైనా నేను మనసులోనే మేము సందేశం ఇచ్చుకునేది, మాటలు లేవు. అట్లయితే అట్లా నీ మీద ఇష్టంతో కదా నేను పోయి కాకువాయిలో ఉన్నా. అక్కడ మరి గ్రామాల్లో పోయి చెప్పు అంటావు. నేను గ్రామాల్లో పోయి చెబితేనేమో వాళ్ళు మీ గురువు గారు ఎప్పుడు వస్తున్నారు, మీ గురువు గారు ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతున్నారు. నేనేం చెప్పాలి వాళ్ళకి? నువ్వేమో రాకుండా కూర్చున్నావు అంటే అని మనసులో అనుకుంటుంటే రాజలక్ష్మి గారిని అడుగు అంటున్నాడు. రాజలక్ష్మి గారు మరి ఇట్లా గ్రామాల్లో అందరు గురువుగారి గురించి అవుతుంటే గురువుగారు మీ గురువుగారు ఒక్కసారైనా తీసుకురాలేదు అని అడుగుతున్నారు. మరి ఎట్లా అంటే నాదే ఉంది, వస్తే తీసుకెళ్ళమ్మా అంది. రామకృష్ణ గురుదేవుని అడిగితేనేమో అలా అన్నా. ఇంకా పోయి దగ్గర కూర్చున్న చిన్నంగా, ఎట్లా మాస్టర్ ఇట్లయితే ఎట్లా మాస్టారు, నేను రావటం తెలియకపోయినా నేను వాళ్ళని వీళ్ళని అడిగి బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి నీ దగ్గరికి వచ్చాను. నేను అక్కడ నా కోసం కాదు కదా అనుకుంటుంటే అప్పుడు నోరు తెరిచి నేను వస్తాను నువ్వు వెళ్ళన్నారు. నేను వచ్చినట్టు నీకు తెలుసుద్దు, నువ్వు వెళ్ళన్నారు. సరే మాస్టర్ అని చెప్పి సంతోషంగా రాజలక్ష్మి గారికి చెప్పి నేను బయలుదేరి మళ్ళీ కాకువాయి ఆశ్రమానికి వచ్చిన తర్వాత శివరాత్రి రోజు సాయంత్రం దాకా ఎదురు చూస్తున్నా, వస్తానన్నారు. ఏంది ఇట్ట అన్నారు అన్నారు, నీకు తెలుసుద్ది అన్నారా? ఇక ఆ పిచ్చి పట్టిందా నీకు బాగా? రామకృష్ణ కూడా తెలిపించి నోరు మూసుకొని పని చేసుకో అంటుంది మాతాజీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ఉపన్యాసాలు చెప్పడం అయిపోయింది. లాస్ట్లో నాకు మైక్ ఇచ్చారు. నేను మైక్ తీసుకున్నా, వచ్చేసారు. ఇక అసలు తెలియని ఆధ్యాత్మిక రహస్యాలు చెప్తున్నాను నేను జనానికి. అప్పుడు దాకా 700 మంది గోల్ చేస్తున్నారు, అప్పుడు దాకా గోల్ చేయలేదు. ఇక అసలు ఎవరు సైలెంట్, అందరు వింటున్నారు. ఇక మాతాజీకి వచ్చాడని అర్థమైందో ఏమో, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి. మాస్టర్ వచ్చారని మటుకు అర్థమవుతుంది. సూక్ష్మ శరీరంతో ప్రవేశం చేశారనేది నాకు అర్థమవుతుంది. ఉపన్యాసం చక్కగా చెప్పాను. జనం అంతా 700 మంది తప్పట్లో పెట్టారు. మాస్టర్ వెళ్ళిపోయారని అర్థమైంది. అందరు బాగా చెప్పావమ్మా. మాతాజీ ఇక్కడ పోయి అందరు బాగా చెప్పావు అంటే నువ్వేం తినకుండా వచ్చావు మాతాజీ అని. నేను మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఒక మాట అడిగాను, అర్థం కావట్లేదు. అలాంటి సాధకుల దగ్గర ఉండు అంటే మాతాజీ దగ్గర ఉంటే ఆ దగ్గరే నాకు వస్తాయని చెప్పారు. పీఠాల్లో ఉండాలి, వాళ్ళు వదిలే శ్వాస అక్కడ ఉంటుంది అంటే మాతాజీ దగ్గర అష్టెదులు నవనిధులు ఉన్నాయి, ఆమె దగ్గర నువ్వు ఉంటే నీకు వస్తాయి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు. మాతాజీ ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడ పడుకునేదాన్ని పక్కన. అంటే ఆమె గౌరవంగా ఉండేవాళ్ళం. ఆ మంచం మీద మేము కింద సాపలేసి పడుకున్నాం. చాలా సిద్ధులు వచ్చినాయండి ఆమె దగ్గర ఉండి. చాలా వరకు వచ్చేసి ఆమె వండి పెట్టేది.
అంటే ఎవరో చెప్పండి, మాతాజీ మాతాజీ అంటున్నారు కదా. భవానీ గారు ఉమ్, మాస్టర్ శిష్యురాలు. ఉమ్, కాకపోయి మా ఆశ్రమానికి ఆమెను హెడ్గా పెట్టారు. ఉమ్, లైఫ్ మొత్తం ఆమె సంపాదన కానీ ఆ ఆశ్రమానికే దారపోశారు. ఉమ్, 4 ఎకరాల స్థలం ప్రసన్నమ్మ గారని ఆమె ఇచ్చారు. ఉమ్, అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఉమ్, అక్కడ చెప్పారు రామకృష్ణ గురుదేవులు. అప్పటి నుంచి బాధ్యతగా ఇచ్చారు, నాకు అప్పచెప్పారని చెప్పి ఆమె జీవితం అంతా అక్కడే దారపోసేసింది. ఉమ్, ఈ యజ్ఞం ఖర్చు అంతా మాతాజీ పెట్టుకునేది. పెట్టుకున్న వారు ఆమెకు కలిసి వచ్చింది బాగానే. ఆరోగ్యరీత్యా వచ్చిన వాళ్ళందరికీ రోగాలు తీసేసేది, ఉమ్, ఎదుటి వాళ్ళ రోగాలు తను తీసుకునేది. ఉమ్, ఈ రామకృష్ణ గురుదేవుని అడగటం వదిలిపెట్టేసి, ఉమ్, మాతాజీ నాకు నువ్వేమి ఇవ్వద్దు, నీ దగ్గర ఏమన్నా ఉంటే అది నాకు నేర్పు, ఉమ్, ఆ పుస్తకం నీ దగ్గర ఉన్న పుస్తకాలు కూడా నాకు ఇచ్చేసే, ఇంక నేను నిన్నేం అడగను నవ్వుకునేది మాతాజీ. తల్లిలాగా చూసుకునేది. ఆ దగ్గర పడుకుంటే ఆ శ్వాస నా శ్వాసలో కలుగుతుంది ఉమ్, అనేది, ఇక్కడ వదిలిన శ్వాసను నేను పీల్చుకుంటున్నాను అనేది నాకు అప్పుడు తెలియదు వాస్తవంగా. ఉమ్, రామకృష్ణ గురుదేవులతో ఇష్టంతో నేను అక్కడ ఉంటా. ఉమ్, ఆ అష్టసిద్ధులు నవనిధులు నాకు వస్తాయని నాకు తెలియలేదు. ఉమ్, మాత ఏమి తెలియదని మొదటిదాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. ఉమ్, ఇదేమో పద్దాకల గురుదేవులు అంటా ఉంటుంది. ఉమ్, నాకేమో ఈ బాధ్యతలు అప్పుడు చెప్పాడు, రాకుండా కూర్చున్నాడు అనేది మాతాజీ. ఉమ్, ప్రేమగా రామకృష్ణ గురుదేవుల మీద ప్రేమగానే. అది కూడా 4ంటికి లేసేదాన్ని, ఉమ్, శివుడికి అభిషేకం చేసుకునేదాన్ని, ఉమ్, వాకిట్లో ముగ్గులన్నీ వేసుకునేదాన్ని, మళ్ళీ మాతాజీకి యజ్ఞానికి అన్నీ సర్దేదాన్ని. ఉమ్, ఆ యజ్ఞం మాతాజీతో పాటు చేస్తా యజ్ఞం చేయటం వచ్చేసింది. ఉమ్, ఆ యజ్ఞం అంత గొప్పదని కూడా నాకు తెలియదు నిజంగా. ఆ యజ్ఞం అంత గొప్ప యజ్ఞాన్ని నేను సహకరిస్తున్నాను, చేస్తున్నానని కూడా నాకు తెలియదు. ఉమ్, ఆ యజ్ఞం ఎంత గొప్పదని నాకు తెలిసేసరికి 30 సంవత్సరాలు పట్టి ఉమ్, యజ్ఞ విద్య కూడా వచ్చింది. ఆ యజ్ఞ విద్య ఇంత గొప్పదా, అసలు ఋషులు మహర్షులు చేసే యజ్ఞం ఇంత గొప్పదా, అగ్ని ఎంత గొప్పవాడా, అగ్నితో వ్యాధులు బాధలు తీసేయొచ్చా, అదేనా మాతాజీ చేస్తుంది అనేది నాకు అక్కడ ఉండగా తెలియలేదు. అక్కడి నుంచి వచ్చినా తెలిసింది. మళ్ళీ 11:30 కల్లా బస్సు కాడికి వచ్చేదాన్ని. ఒకవేళ నేను 11:30కి ఒక నెలలో ఒకసారి ఏమన్నా మిస్ అయితే ఆ బస్సు పోయేది కాదు, నేను పోయి నుంచున్నాకే బస్సు వచ్చేది. మళ్ళీ అక్కడ ప్రోగ్రాం కాడికి పోయేదాన్ని, ప్రోగ్రాం చేయంలోనే అక్కడ మళ్ళీ వాహనం రెడీగా ఉండేది. ఎప్పుడు ఆయన తపశ్శక్తి అనేది, పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల తపశ్శక్తి అనేది అడుగున సహాయం చేస్తానే ఉంది. నేను దగ్గర గాయత్రి పరివారంలో 30 సంవత్సరాలు చేశాను. 30 సంవత్సరాల్లో పండిత శ్రీరామ శర్మాచార్య, రామకృష్ణ గురుదేవులు దివ్య దృష్టితో చూస్తానే ఉన్నారు. కార్యక్రమాలకు నేను ఎటు పోయినా శుభమే జరిగింది కానీ, ఎటు పోయినా సహకారమే జరిగింది కానీ, ఎక్కడ వ్యతిరేకం అనేది గ్రామాల్లో లేనే లేదు. వాడరేవులో ఒక పౌర్ణానికి వెళ్ళాను నేను. అప్పుడు రాజలక్ష్మి గారు పిలిచి నన్ను, మాస్టర్ వంట చేసి పెడతావా, అమ్మో గురువు గారికి వంట అంటే అసలే నాకు భయం అండి, నేను చేయటం అంటే ఏం లేదు, ఇలా చేయి బంగాళదుంపలు ఎప్పుడు చేయి, ఉప్పు మిరపకాయలు వేపించు, రసం పెట్టడం రాదండి, రసం పెట్టాలో కూడా చెప్పి, నీ మూడు టక్క చేసుకొని వెళ్ళాలి, రామకృష్ణ గురుదేవులు వచ్చే టైం అయింది, ఉపన్యాసం నువ్వు వినపోతే మళ్ళీ నేను చెబుతాలే నీకు. ఇక ఇంతకంటే అదృష్టమైంది లేదా నీకు, రామకృష్ణ గురుదేవులకి వండి పెట్టడం అవకాశం వస్తే అంటే మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి వాడరేవు గబగబా వంట చేసేసుకొని ప్రేమగా అన్ని గిన్నెల్లో పెట్టుకొని, మాస్టర్ రాకముందే వెళ్ళిపోయిన ఆయన గదిలో పెట్టి రావాలని పైకి వెళ్ళా. అక్కడికి వెళ్ళి పెట్టి ఇట్లా ఎనికి వాకిటి దాటి బయటకు మాస్టర్ ఎదురుగా నుంచున్నా. నువ్వు భోజనం చేసావు, తీసుకొచ్చావు, నాకు తెలీదా మరి, తినదాకుండు అని చెయ్యడ్డం పెట్టా. అమ్మో, ఇంకా ఫస్ట్ సారి రామకృష్ణ గురుదేవులకి ఎదురుగా నుంచోటం. గురూజీ మీరు తినండి, నాకు వెళ్ళాలి అని నేను పక్కకు వచ్చేసా. ఉండి ప్రేమగా వడ్డించుకోవచ్చు కదా, నాకు అవకాశం వచ్చింది కదా, నాకు ఆ ధైర్యం లేదు, బయటకు వచ్చేసి. ఆయన ముసి నవ్వుకుంటున్నారు. అంతలోకి రాజలక్ష్మి గారు వాళ్ళు వచ్చారు, భోజనం చేశారు. తిన్న తర్వాత వచ్చారు మళ్ళీ కిందకి. ఆ ఇసుకలు అందరం నేను, రాజలక్ష్మి గారు, చందన, సుమ కూడా ఉందట్టుంది. ఇంకా ఒక ఆమె కష్టాల్లో ఉండామా తీసుకొచ్చా. వీళ్ళ కష్టాలు కాదు మాస్టారు, నీ కాడికి నేనే తీసుకొచ్చాను అని అంటే, అటు రాయి చూసి ఆ రాయి తీసుకురమ్మనమని ఆ రాయి తీసుకొచ్చి ఇట్రా అన్నారు. రాజలక్ష్మి గారు ఒడిబొట్టు అన్నారు.
ఇంకోటి పట్టాను ఇట్లా ఆ రాయి నా చేతిలో పెట్టి ఇంకా జనమే జనం క్యూ కడతారు లేలకి అని చెప్పారు. ఏం చూసి క్యూ కడతారు, జనమే జనం అంటారేంటి? నువ్వు మాట్లాడక ఏం ఆలోచిస్తున్నాక, నువ్వు తీసుకోదాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకో, జాగ్రత్తగా పెట్టుకో, పూజ గదిలో పెట్టుకో అన్న. ఆ రాయి నా చేతికి ఇచ్చిన కానీ ఏ గ్రామానికి పోయినా జనమే జనం. అసలు ఇక ఉపన్యాసాలు చెబుతుంటే తప్పట్లు కొట్టటాలు, అట్లా ఆధ్యాత్మిక ప్రయాణం జరిగింది. రామకృష్ణ గురుదేవులు అనుగ్రహం అంతా ఇంత కాదు, నాకే కాదు శిష్యులందరికీ కూడా అలాగే జరిగింది. కాకపోయి నుంచి నేను మళ్ళీ హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ మాతాజీని వదిలిపెట్టి వెళ్ళలేక అక్కడ పోయి ఇంకా ఏం వేసినా వేసాను మాస్టర్. పద్మ అని రత్నాకర్ గారు వాళ్ళ అమ్మాయి కూడా దగ్గర ఉంది. మాస్టర్ దగ్గర ఏడవకూడదులేలా యువతలకు రా అంటుంది. ఆ అమ్మాయిని మీరు రమ్మని అనొద్దు, వదిలేయండి, ఏడవనియండి అంటున్నాను. ఇంకా కాళ్ళు పట్టుకొని ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు, జరిగేయండి జరగబోయేందో ఏందో నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో నాకు అక్కడి నుంచి ఇటు వచ్చాను, ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చాను గురుదేవా అని ఏడుతుంటే, మరి నా దగ్గర ఉండవా అన్నారు. తర్వాత నన్ను తిట్టుకుంటావు, నా దగ్గర ఉంచుకోలేదని, నా దగ్గర ఉండవా, నేను పిలిపించుకున్నావు, వాళ్ళు నిన్ను పంపించలేదు, నా కాడికి నిన్ను రప్పించుకున్నాను అన్నారు. అప్పుడు దాకా అంత బాధలో ఉండ నేను నా కాడికి నేను రప్పించుకున్నానన్న కూడా నా బాధ అంతా పోయి. ఇక అప్పుడు మాస్టర్తో 3 రోజులు ఆ క్యాంపులో మాస్టర్కి కాఫీ పెట్టియటం, మాస్టర్కి కావాల్సిన ఏమైనా చేయటం, అవన్నీ బాధ్యతలు వచ్చినాయి. మాస్టర్కి సేవ చేయటం మొదలుపెట్టి గురువుగారికి ఇంకా ఆనందం వేరులేండి. అసలు ఆయన వచ్చి ఉండ 3 రోజులు అందరం ఎంత ఆనందంలోకి వెళ్ళిపోయామంటే, ఆ సోలు మహిమో ఏమో కానీ మాకు అసలు ఎంత పనైనా చేసేవాళ్ళం, ఆనందంగా ఉండేవాళ్ళం. గుంటూరు రావాల్సి వచ్చింది. గుంటూరు వచ్చింది నాకు, వాళ్ళ కుటుంబం అసలు బాగా విపరీతమైన బాధల్లో ఉంది. ఇక్కడ ఎందుకు నేను ఇట్లా తిరుగుతున్నానంటే, అందరు అంశదానాలు ఎత్తున్నారు, సమయదానాలు ఎత్తున్నారు, బట్టలు కొనుక్కొచ్చి ఇస్తున్నారు, ఆయనకు తినాల్సినవి పెడుతున్నారు, నేను ఇవన్నీ ఏమీ పెట్టలేకపోతున్నాను, నీకు ఇక్కడ నాకు శరీరం తప్పితే నేనేం మిగలలేదు, నీకు ఈ శరీరం ఏమన్నా అవసరం అయితే అవసరార్థం వాడుకో గురూజీ అని నేను అన్నాను కదా, అందుకు జరుగుతుందా అని అప్పుడు అవగాహనకు వచ్చింది నాకు. విజయవాడ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి, అక్కడ ఆపదలో ఉండాలి ఇంట్లో వారం రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు ఆపదలో ఉండాలి ఇంట్లో 3 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళ ఇంట్లో 3 సంవత్సరాలు యజ్ఞం చేస్తే ఎవరు గుంటూరులో ఇల్లు ఇవ్వలేదు, యజ్ఞం చేసుకుంటాను ఒక్క ఆమె ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో కష్టాలు, వాళ్ళ కష్టాలన్నీ ఆగిపోయినాయి. వచ్చింది కాడి నుంచి గురువు అక్కడికి ఎందుకు వచ్చాను, నేను వచ్చాను అనుకుంటారు, లేదు అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళిందని అందరూ అనుకుంటారు. లేదు, గురువు వాళ్ళ భక్తులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఈ శరీరంతో అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులన్నీ సరి చేసుకున్నాం. ఒక విషయం అడుగుతానమ్మా మిమ్మల్ని, అసలు వారు ఇంత శక్తివంతులను తెలుసుకోవడానికే మీకు 2 సంవత్సరాలు పట్టింది. అయితే వారు మీకు ఏ సాధనలు ఇచ్చారు, మీరు ఏ సాధన చేస్తూ ముందుకెళ్ళారు? ఆయన కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం అన్న ఒక పాయింట్ చెప్పారు సార్. అందుకని చెప్పి ఇవాళ నేర్చుకున్నది రేపు నేర్చుకోకూడదు కదా. ఇవాళ నేర్చుకున్నావు నువ్వు, అదే రేపు కూడా ఉంటే నీకు డెవలప్మెంట్ ఏముంటుంది. అందుకని ఇవాళ ఇచ్చిన సాధన మళ్ళీ రేపు మారిపోయేది. అట్లా ఈ మహర్షులు ఎన్నుకున్నారు ఆయన. వాళ్ళ జ్ఞానాన్ని ఒక్కొక్కటి ఇవాళ ఇచ్చిన సాధన మళ్ళీ రేపు ఉండేది కాదు. మాకు ఇవాళ ఆ సాధన, ఈ జన్మకి ఆ సాధన, ఇక అంతే. ఇవాళ ఈ జన్మ ఇవాళ ఉన్నాం బతికున్నామంటే ఇది జన్మ. ఇవాళ సాధన చేసామంటే ఇక ఆ జన్మ దాటేసినట్టే. మళ్ళీ నెక్స్ట్ జన్మ, మరుసటి రోజు కళ్ళు తెరిచి మళ్ళీ భౌతికంగా ఉన్నామంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ, మళ్ళీ ఆ రోజు కొత్త సాధన, మళ్ళీ అట్లా సాధనలు మారుస్తానే ఉండేవాళ్ళు. అట్లా మమ్మల్ని పరిణామ క్రమంలో ముందుకు తీసుకుపోతున్నానని చెప్పేవాళ్ళు. ప్రకృతి ఎప్పుడు ఆల్వేస్ రైట్ అనేవాళ్ళు. ఇది నాకు తెలుసు అనుకోవడానికి ఏం లేదు మాకు. ఇంకా ఇక అట్లా ఎన్ని సాధనలు చేసామో, ఎన్ని నేర్చుకున్నాము. అసలు నాకు మొదట నుంచి ఆయన ఎన్నన్నా చెబుతున్నాయి, అసలు రోగాలు ఎట్లా తగ్గియాలి, నువ్వు రోగాలు తగ్గి ఎట్లా. బార్డరేవులో క్యాంపు ఆ రోజు బహిరంగంగా కూకొని ఉన్నారు. ఆ ఇసుకలో తిరిగి కాళ్ళు ఇక్కడి నుంచి గుంజుతున్నాయి అన్న. ఇక అక్కడ ఎంతే గ్యాప్ ఉంది మాస్టర్కి నాకు, 2-3 అడుగులు. అక్కడ దాకా వచ్చి మాస్టర్ దగ్గరికి వెళ్ళకపోయా. నా వల్ల అట్లా కాళ్ళు అట్లా నొప్పులు వచ్చేసినాయి మాస్టారు అనుకుంటున్న మనసులో.
రా రా అంటున్నారు. పోయి దగ్గరికి నిదానంగా అట్టాగే పోయి కూకున్నా. నా కాళ్ళు వస్తే నీకు కాళ్ళు నొప్పులు తగ్గుతాయి అన్నారు. ఆయన పాదాలు ఒత్తటం మొదలు పెట్టా, అస్సలు తీసేసినట్టు పోయినాయండి కాళ్ళు నొప్పులు. ఇది ఏంటి అస్సలు ఒక్కొక్క విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకునేదాన్ని అంటే, నీ పాదాలు నొక్కితే నా కాళ్ళు నొప్పులు ఎందుకు తగ్గినాయి, ఎట్లా, ఇలాగ అడిగేశాను డైరెక్ట్గా. నీ దగ్గర ఉన్న విజ్ఞానం నాకు తెలియాలని కదా నేను ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నా. ఎట్లా గురూజీ అని అడుగుతున్నాను. ఆయన నవ్వుకుంటున్నారు. ఇట్లా కొట్టి బుర్ర మీద వెళ్ళి పని చూసుకో అంటున్నారు. అప్పటికిప్పటికి నా మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గినాయి, ఆయన మోకాళ్ళు నొక్కితే నా మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గినాయి, ఎట్లా అంటే ఎదుటి వాళ్ళ రోగాలు తీసేయచ్చు గురూజీకి తెలుసు. అంటే ఈ విద్య నాకు కూడా తెలుసుద్దా, నేర్పుతాడా, వచ్చుద్దా? ఇంక దీని మీద ఈ ఇంట్రెస్ట్ మీదే ఉన్నానండి నేను మొదటాల నుంచి. మాతాజీ కడిగిపోతే మాతాజీ రోగాలు తగ్గించేది, ఎదుటి వాళ్ళ రోగాలు తీసేసుకునేది. నేను ఏదైతే మదన పడుతున్నానో ఆ రోగాలు తీసేసుకోవటం వచ్చింది. నీ రోగం ఏదన్నా ఉంటే నేను తీసుకోవటం వచ్చింది. ఓహో, నేను ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు మాతాజీ ఏంది ఎదుటి వాళ్ళ రోగాలు తీసుకుంటుంది. అక్కడ సేవ చేసే వాళ్ళకి ఏదైనా జలుబు చేసింది కనుక మాతాజీ పాపం అమ్మాయికి జలుబు చేసింది మాతాజీ అంటే దానికి తగ్గేది మాతాజీకి వచ్చేది. ఇంకా మాతాజీని బాగా గమనించేదాన్ని. ఇదో మిరాకల్స్ చేస్తుంది. పిల్లలు లేని వాళ్ళు వస్తే సంతానం కలిగేది. 3 రోజులు అక్కడ ఉండమనేది. ఏం పుస్తకం చదువుతున్నా ఆమె ఏం చేస్తున్నా కన్ను ఆర్పకుండా గమనించేదాన్ని. ఆ పుస్తకం కూడా ఏం పుస్తకం చదువుతుందో గమనించేది. ఆమె ఎట్లా వాళ్ళ ఎదుటి వాళ్ళ రోగాలు ఎలా తీసుకుంటుంది, ఈ తపన ఉంది చూడు, ఈ కోరిక ఉంది చూడు, ఈ ఇచ్చ ఉంది చూడు, అది వచ్చేసింది మైండ్. ఇది బేస్ చేసుకొని నేను ఒక్కొక్క దాని గురించి తపన పడతా ఉంటే అన్నీ వస్తున్నాయి. నేను నిజం చెప్తున్నా, దేని గురించి అయితే నేను పెట్టుకున్నానో అవి నా మైండ్లోకి వచ్చేసేస్తాను. శ్రీ మహాలక్ష్మి మంత్ర జపం చేసి పరిస్థితులు సృష్టించుకోవచ్చు అని చెప్పి శ్రీ మహాలక్ష్మి మంత్రం కుబేర ముద్ర గురించి మాస్టర్ చెప్పారు. నేను ఇంటి బంగ్లోనే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. సమర్థ సద్గురు స్పర్శాజానం దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. ఈ ఎక్స్పెరిమెంట్లే ఇంకా మాకు ఆయన చెప్పటం వాటి మీద మేము ఎక్స్పెరిమెంట్లు చేయటం. ఒకసారి హైదరాబాద్లో విజయశ్రీ గారు వాళ్ళ అమ్మాయి సాయి నేను మాస్టర్ కాడ కూర్చొని ఉంటే అంతకుముందే అనుకుంటున్న రోగాలు ఎలా తగ్గియాలి, అందరి రోగాలు ఎలా తగ్గియాలి, అసలు ఈ విషయం అన్నా చెప్పాలి కదా నువ్వు నాకు. ఏ విషయం చెప్పకపోతే ఎట్లా? నేను సంసారం వదిలిపెట్టుకొని, ఆదాయం వదిలిపెట్టుకొని, సంపాదన వదిలిపెట్టుకొని మొత్తం నీ దగ్గరికి వచ్చి కూర్చుంటే ఇక చాకరీ చేయటానికి నాన్న ఏంటి నేను ఇక్కడ ఉండేది, ఇట్లా అనుకుంటూ ఉండేదాన్ని. మాస్టర్కి తెలిసిపోయింది కదా అని. ఇక ఒక రోజు ఏమనుకున్నారు పాపం, సాయి నేను కూకొని ఉన్నాం, ఇంకెవరు లేరు, రోగాలు ఎట్లా తగ్గియాలి సాయి అని అంటున్నాడు. సాయిని అడుగు చెప్పింది అంటున్నాను నేను. మనసులో మాట ఎప్పుటాల నుంచో అనుకుంటున్న మాట ఆ రోజు ఇచ్చాడు ఆ వరాన్ని. అంటే ఏముంది, ఒక అగ్గిపుల్ల తీసుకొని ఎరగదీసి అటోటి ఇటోటి ఎత్తే సరిపోయింది అంటుంది సాయి. అగ్గిపుల్ల తీసుకొని ఎరగదీసేది జరాసంధుడి కథ తెలుసు కదా నీకు అన్నాడు. అని తెలుసు మాస్టర్. మరి కృష్ణుడు ఏం చేశాడు అవన్నీ గుర్తు చేసుకో అంటే వాడు సావడు కదా, ఇలా ఇరిసి మళ్ళీ ఎత్తుకుంటుంటాడు కదా. అప్పుడు కృష్ణుడికి వెళ్ళి చూస్తాడు. కృష్ణుడేమో ఈ చేతిలో తట్టు ఈ చేతిలో ఇటయ్యి అని చెప్తాడు కదా. అప్పుడు కదా వాడు చచ్చిపోతాడు. ఆ ఒక్క పాయింట్ చెప్పాడు, ఇంక బుర్ర మొత్తం తిప్పేసింది. ఇంక అక్కడ చదువుకోకపోయినా అంత అవగాహన శక్తి ఉంది. దాని మీద ఆలోచించు అమ్మో ఈ కథలో రోగాలు తగ్గించే రహస్యం ఉంది. జరాసంధుని చంపే కథ, ఈ మంత్రాలు అన్ని అష్టసిద్ధులు నవనిధులు, ప్రతి స్టోరీ కూడా అష్టసిద్ధులు నవనిధులు ఉండయి ఆ మాస్టర్ అని చెప్పి అసలు ఎంత బాధపడ్డానంటే, నిన్ను నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాను, ఎన్నిసార్లు అపార్థం చేసుకున్నాను, పిచ్చిదానిలాగా తప్పైపోయింది గురూజీ అని మనసులోనే మదన పడతా ఉండా. ఇక దాని మీద ఆయన ఎవరికన్నా ఏదైనా రోగం వచ్చింది అనుకో, ఒక అగ్గిపుల్ల తీసేసుకొని వాళ్ళ రోగం అనుకొని దాన్ని ఇరగదీసి, ఇది అగ్గిపుల్ల నేను ఇరగదీసేదాన్ని సాక్షిగా ఉండాలి. నేను ఇరగదీస్తున్నానంటే అది ఇరగదు, సాక్షిగా ఉంటే ఇరిగదీసేదాన్ని మనం చూస్తా గనక. ఇప్పుడు నీకే మోకాలు నొప్పి వచ్చింది, నేను దాన్ని 12 సార్లు 12 పుల్లలు ఆడబెట్టుకొని దాన్ని ఇరగదీసేసేసి ఆ కర్మని
ఆ నల్లగా ఏ పాపం చేస్తే ఏ కర్మ చేస్తే మనకి మోకాలు నొప్పి వచ్చిందో దాన్ని ఇట్లా ఇరగదీసేసేసి దాన్ని అటొకటి ఇటొకటి అట్లా కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా, నా రోగాల మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసేసుకున్న రోగాలు తగ్గిపోతుంది. అమ్మో ఇట్లా రోగాలు తగ్గిస్తారా యోగులు, ఇంకా ఎంత విజ్ఞానం ఉందో దాని మీద ఇంకా బాగా ఆసక్తి పెరిగింది. శ్రీ మహాలక్ష్మి మంత్రం మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను. అవునమ్మా. అంటే మహాలక్ష్మి మంత్రం అంతకు ముందు లేదా, లేదంటే గురువు గారు దాన్ని ఏమన్నా సంపుటీకరణ చేసి ఇచ్చారా మీకు? మామూలు దాని సాధనా విధానాన్ని ఇచ్చారు, అంత అక్కర్లేదు, అంతా ఏమీ చెయ్యక్కర్లేదు. ఒకసారి గాయత్రి మంత్రం, ఒకసారి శ్రీ మహాలక్ష్మి మంత్ర జపం చేస్తూ మనం ఒకటి అనుకొని చేస్తా ఉంటే, నువ్వు ఇదే ఆ కుర్చీలో కూర్చున్నట్టుగా నేను ఊహించుకుంటా నేను ఆ మంత్రం చేశాను అనుకో, నువ్వు ఈ కుర్చీలో వచ్చి కూర్చుంటావు. నువ్వు హైదరాబాద్ నుంచి మా ఇంటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా నేను ఎవరినైనా ఇంటికి రప్పించుకోగలిగే కుబేర్ ముద్ద ఒక పాయింట్లోనే నేను దాంతో పోయాను. అంతగా అష్టసిద్ధులు నవనిధుల మీద వస్తున్నాయని ఇంట్రెస్ట్ పెట్టుకున్నాక ఇష్టం పెంచుకున్నాను, కానీ వాడి జోలికి వెళ్ళకూడదు. వేటపాలెంలో క్యాంప్లో శ్రీ మహాలక్ష్మి మంత్రం మీద ఎక్స్పెరిమెంట్ చేయమన్నా కదా, చేసిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తందంటే ఎవరు ఎత్తల, నేను కూడా ఎత్తకూడదు, చేశాను నేనెందుకు చెప్పుకోవాలి, మెలకుండా కూకున్నా. రాజలక్ష్మి గారు ఎత్తింది, లేలా చెయ్యొద్దన్నాడు మాస్టర్. అసలు ఆయన మెమరీ ఏంటి, ఆయన ఏంటో ఒక పాయింట్లో మీరు అర్థం చేస్తారు. అంటే నేను సిద్ధి పొందింది మాస్టర్కి అర్థమైపోయింది, నీకు అప్పుడు చెయ్యొద్దాను. అట్లా శ్రీ మహాలక్ష్మి మంత్రంతో మనం పరిస్థితులు సృష్టించుకోవచ్చు అనే విజ్ఞానాన్ని ఆయన ఏ గురువు అంత డైరెక్ట్ గా శిష్యులకి ఇస్తారండి. మన్ని కూడా ఆ స్థాయికి వ్యక్తుల్ని చేసే వ్యక్తి శ్రీ రామకృష్ణ గురుదేవులు ఒక్కడే. ఎంత ఆధ్యాత్మికంగా ఎంత మంది గురువులు ఉండగానే సరే, వాళ్ళు ఏమన్నా అనుకున్నా గానీ సరే, నేను చెప్తున్నా కదా, లేటెస్ట్ గా వచ్చిన రామకృష్ణ గురుదేవుల జ్ఞానాన్ని అందుకోకపోతే ఆధ్యాత్మిక ప్రయాణం ఎవరు చేయలేరు. అది ప్రయాణం కానే కాదు. ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసేటప్పుడు పొద్దున పూట సాయంత్రం కంపల్సరిగా చేసేదాన్ని, మళ్ళీ గంట మెడిటేషన్ లో కూడా ఉండేదాన్ని. దివ్య దృష్టి రావటం మొదలుపెట్టింది, సంగీతం, పాటలు, కవిత్వాలు రాసా, మాస్టర్ మీద పాటలు రాశాను. అసలు నా మెమరీ ఎంత పెరిగిపోయిందంటే ఏంది నేనేనా అన్నంత స్థాయికి వచ్చింది ఆ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం. ఆర్థికంగా కలిసి రావటం మొదలుపెట్టింది. ఈ మాస్టర్ ఇచ్చిన సాధనలన్నీ ఒక ఎత్తు అయితే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఒక ఎత్తు. అది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ పరిస్థితులు మార్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో ఇక ఏ దేవుణ్ణి అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రామకృష్ణ గురుదేవులు చెప్పాడు, దేవుణ్ణి అడుక్కోవద్దు, అవసరమైతే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దు, మీకు కావాల్సిన పరిస్థితులు మీరు సృష్టించుకోండి అని మాలో ఉన్న శక్తిని లేపిన ఆయన శ్రీరామకృష్ణ గురుదేవులు. ఆ లేపినానికి ఆజ్యం పోసిన ఆయన విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నారు, చిట్టాప్రసాద్ గారు అని, సిద్ధ మహాయోగి. రామకృష్ణ గురుదేవులు చెప్పిన జ్ఞానం ఏదైతే అయినా ఉంది అంటే ఆయన ద్వారా దాన్ని ఇంకా లోతులు తెలుసుకోగలుగుతున్నాను నేను. అసలు ఎవరికైనా నీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారని నువ్వు మైండ్లో పెట్టుకున్నావు అంటే నీ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆయన ఎంత ధర్మాత్ముడు అంటే రామకృష్ణ గురుదేవులు లాంటి ఆయన కూడా. అదేంటి అన్నాను నేను. అవును, ఇప్పుడు నాకంటే సత్య గొప్పవాడని నేను అనుకున్నాను, లేదా రామకృష్ణ గురుదేవులు గొప్పవాడని నేను అనుకున్నాను. నీలో ఉండే గొప్పతనం నీకెప్పుడు తెలుసుద్ది? నీలో ఉండదాన్ని నువ్వు పట్టుకోవాలి కదమ్మా. పట్టుకోవాలి అంటే నువ్వు మైండ్ మొత్తం గురువు మీద పెడితే నువ్వెప్పుడు శిష్యురాలుగా ఉంటున్నావు, కానీ ఆ జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతావు నువ్వు? అందుకని అందరిలో నువ్వు ఒకటే అయినప్పుడు నిన్ను నువ్వు చూసుకో. మనలో ఉన్న సూర్యుడు చంద్రుడు ఎంత గొప్ప వాళ్ళు అంటే, నీ శరీరం కలిగి నువ్వు చూసుకుంటా ఉంటే శరీరం మొత్తం కాంతి శరీరంగా మారిపోయింది. ఆ సూర్యుడు చుట్టూ ఉన్న కాంతి వలయం మొత్తం మన చుట్టూతో వచ్చేసింది. ఇప్పుడు నువ్వు నా మీద దుష్టప్రయోగం చేసావు అనుకో, అది తిప్పి నీకు కొట్టుద్ది, కానీ నన్ను ఏం చేయలేదు. అట్లా నీ శరీరం ఏం చేస్తుందో నువ్వు చూస్తా ఉండు, నువ్వేం చేయకు. అందులో ఎంత 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 లోతుంది అంటే రామకృష్ణ గురుదేవులు పెద్ద గురుదేవులు కాదు, ఈ ప్రపంచంలో మహానుభావులంతా సాక్షిగా ఉండమని చెబుతుంటే ఎవరు ఉంటున్నారో, ఎవరు ఆ సాధన చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మురిగి అంటకుండా జీవించాలి. నువ్వు ఉండకూడదు ఇంకక్కడ, ఆ శరీరంలో ఇంక నువ్వు ఉండకూడదు. నువ్వు చూస్తా ఉండు. చూసేది సూక్ష్మ శరీరం అంటే స్థూలం అవసరమే, నువ్వు స్థూలంలో ఉండవు. సూక్ష్మంగా ఉంటే స్థూలంలో ఎవరుంటారు? ఇంకా 33 కోట్ల మంది నివాసం ఉండే ఈ దేహానికి మించిన ఐశ్వర్యాలు కానీ జ్ఞానం కానీ
ఏం లేదు. ఇంక లేదు, దానికి అసలు లేదు. ఇంకా అసలు అది అంతే. నువ్వు ఎన్నిన్నా ఎన్ని చెప్పినా చెప్పే వాళ్ళంతా కూడా కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను కదా, ఇలా ఎవరైతే నా మాటలు వింటారో వాళ్ళు అదృష్టవంతులు. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటారు. చెప్పేవాళ్ళని నేను తప్పంటలేదు. నిన్ను నువ్వు చూసుకో. నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, చేసేదాన్ని చూస్తా ఉన్నప్పుడు నాకేమైనా అంటటం లేదు. సాందీప మహామునికి శ్రీకృష్ణ పరమాత్మ గోపికల్ని పోయి భోజనం ఇచ్చిరమ్మంటే సముద్రం అడ్డం ఉంది కదా అంటే, ఆయన ఎప్పుడు భోజనం చేయని వాళ్ళైతే అసంకల్పిత బ్రహ్మచారి అని చెప్పి అడగండి, అప్పుడు దారిస్తుందండి. అంటే ఏ పాపం అంటను వాడు అడగంలోనే సముద్రం దారిచ్చుద్ది. ఆడకపోతే ఆయన మొత్తం తినేస్తాడు. నేను దర్భ తప్ప రెండోది పూజించిన వాడిని అయితే మళ్ళీ దారి ఇవ్వమని సముద్రాన్ని అడగమంటాడు. ఇదేంది మన ముందే అన్ని తినేసాడు, మళ్ళీ సముద్రం కాడికి పోతే అడిగితే దారిస్తుంది. వీళ్ళు గోపికలు అయ్యోమయ్యో నాలాంటి వాళ్ళు కూడా ఇదేంది ఇప్పుడు దాకా మనతో సరసాలు ఆడతా నేను అసంకల్పిత బ్రహ్మచారిని అయితే దారి ఇవ్వమని శ్రీకృష్ణుడు. ఇప్పుడు అందరు మనతో సరసాలు ఆడాడు, దారి ఇచ్చింది. మళ్ళీ అక్కడ పోయి నేను దర్భ తప్ప రెండోది పూజించిన వాడిని అయితే దారి ఇవ్వమని అన్నాడు. సందీప్ మహమ్మని దారి ఇచ్చింది సముద్రం. ఇదేందని వాళ్ళు నాకులాగే అంటే అక్కడ ఏ మురికి అంటలేదు. అన్ని శరీరాలు ఒకటే, వేరే శరీరాలు లేవు. శరీరాలు ఆడుకుంటున్నాయి. ఇవన్నీ నా శరీరాలే అనుకున్నాడు కానీ వేరే వాళ్ళు ఉన్నారు అని ఆయన అనుకోలేదు. నాకంటే వేరే వాళ్ళు ఉన్నారు అని ఎవరు అనుకోలేదు మహానుభావు. మనం అనుకుంటున్నాం కాబట్టి మనకి మురికి అంటుకుంటాం. వాళ్ళు శరీరాన్ని చూడటానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. శరీరం వదిలిపెట్టి వాళ్ళు బయటికి వెళ్ళరు. దాన్ని ఆత్మ అని కొంతమంది అంటారు. ఆత్మ అన్నా కానీ మురికి అంటుకుంటుంది అంటున్నారు. ఇక్కడ నువ్వు ఏం అనుకోని స్థితి ఉంది. రామకృష్ణ గురుదేవులు చెప్పేవాళ్ళు, రాత్రిపూట గాండ నిద్ర స్థితిలోకి వెళ్ళినప్పుడు మీకు ఇల్లు లేదు, పొలాలు లేవు, మీకు దేహం లేదు, శిష్యులు లేరు, గురువు లేరు, ఎవరు లేరు. కానీ నువ్వు ఉండవు. నువ్వు లేలా అని పిలవలని మళ్ళీ మెలకు వచ్చేస్తున్నావు, జాగృత అవస్థలోకి వచ్చేస్తున్నావు. అప్పుడు నీకు అన్నీ తెలిసిపోతాయి. ఆ స్థితిని ఎప్పుడు మెయింటైన్ చేయమంటారు, అది ఎలా మెయింటైన్ చేయాలి అనేది సిద్ధ మహాగురువులు చాలా చక్కగా నీట్గా చెబుతున్నారు. నువ్వు ఏం అనుకోవద్దు, చూస్తా ఉండి. ఎప్పుడు నీ శరీరాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి రా. మాకు కూర్చున్నా తుమ్మినా జరిగేది మొత్తం అన్నీ అదే చూసుకుంటుంది. అదేంటి శరీరాన్ని చూసుకుంటే ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి గురూజీ అంటే, నీకు ఇంకా అర్థం కాలేదమ్మా, నువ్వు 30 ఏళ్ల నుంచి ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసావని చెప్పి నీ అమాయకత్వానికి నీకు చెప్పాలని ఉందమ్మా ఈ జ్ఞానాన్ని. బ్రహ్మాండం విన్నావా? విన్నాను. పిండాండం విన్నావా? విన్నాను. బ్రహ్మాండాన్ని నువ్వు దర్శించలేవు. బ్రహ్మాండం పిండాండానికి టచ్ అయ్యింది. నువ్వు పిండాండాన్ని దర్శనం చేసుకుంటే బ్రహ్మాండాన్ని దర్శనం అవుతుంది. ఇంకా ఇక్కడ చూడు, ఆయన చెప్పాడు యుగ నిర్మాణ సత్సంకల్పాల్లో శరీరాన్ని దైవ మందిరంగా భావించండి. ప్రతి గురువు చెప్పాడు. కానీ అందులో ఎంత లోతుంది అంటే తెలిస్తే అసలు అది సామాన్య విషయం కాదు. అది అసలు సామాన్యమైన విషయం కానే కాదు. అవును కదా, ఇంత పెద్ద ఆదిపరాశక్తిని, ఇంత విశ్వాన్ని, ఇంత బ్రహ్మాండాన్ని తెలుసుకోవాలి అంటే జ్యోతిష్యం నేర్చుకున్నా. 9 గ్రహాలు, మళ్ళీ 27 నక్షత్ర మండలాలు, మళ్ళీ 27 నక్షత్రాల మండలాలు అయిపోయిన తర్వాత పాలపొంతల మీద పాలపొంతలు. ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని ఎలా తెలుసుకుంటావు నువ్వు? అసంభవం అమ్మ. నువ్వు చిన్న లాజిక్ అంతే. నువ్వు పిండాండం కలిసి చూసుకుంటా ఉంటే నీకు బ్రహ్మాండం కనపడుతుంది. ఏం ఆలోచించమా. తుమ్మావు, దగ్గావు, ఇప్పుడు దాకా మాట్లాడేదాన్ని నేను కాదు, మాట్లాడేదాన్ని చూడు అంతే. చేయి తిప్పుతుంది చూడు, మొత్తం చూడు. అది నేను దగ్గర 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నా సాధన. అద్భుతాలు అసలు అంతా ఇంత కాదు, అద్భుతాలు. నీకు కష్టం వచ్చింది, నువ్వు నీ మానసిక స్థితితోనే వచ్చింది. నీకు సుఖం వచ్చింది, నీ మానసిక స్థితితోనే వచ్చింది. పాపం వచ్చింది, పుణ్యం వచ్చింది, అన్నీ ఉండయని నువ్వు అనుకుంటున్నావు. పాపం లేదు, పుణ్యం లేదు. ఉండయని నువ్వు అనుకుంటే నీకు మురికి ఉండట్టే. పాపం పుణ్యం రెండూ లేవు. ఉంది ఒకటే.
పాపం ఎక్కడ, పుణ్యం ఎక్కడ? స్థూలం అదే, సూక్ష్మం అదే, కారణం అదే. కార్యం స్థూలం అదే, సూక్ష్మ శరీరం అదే, కారణ శరీరం కూడా అదే. కారణ శరీరం కూడా అదైనప్పుడు నువ్వు ఇంక ఎన్ని లెక్కలు నీకెందుకు? అవును. శరణ్ అవటం తప్పితే, శరణాగతి తప్పితే. శరణాగతి గురించి చాలా రకాలుగా విన్నాం మనం. మంత్రం చదువుకుంటా ఉంటే ఇక అమ్మవారు మీ దగ్గర ఉంటది శరణాగతి అని. అసలు ఇక్కడ అమ్మవారు కూడా లేదు, అమ్మవారు లేదు, అయ్యవారు లేదు, శరీరదారులు ఎవరు గురువు కాదు అని చెప్పేవాడు రామకృష్ణ గురుదేవ్. నిజంగానే ఎవరికి దండం పెట్టొద్దు, వద్దు. ఎవరో ఎక్కడో భగవంతుడు ఉన్నాడని కూడా నువ్వు అనుకో. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా ఇవన్నీ రెండూ వద్దు. నీకెళ్ళి నువ్వు చూసుకుంటా ఉండు, ఏం జరిగిద్దో చూద్దాం. ఇంకంతే, ఇక్కడ మురికి లేదు, ఏమీ లేదు. పూర్తిగా సరెండర్ అయిపోయి నీకు పిండాండానికి బ్రహ్మాండానికి అవకాశం ఇచ్చినట్టే కదా ఇక్కడ. ఈ బ్రహ్మాండానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఎక్కడున్నావు అక్కడ సాక్షిగా ఉండవు, అంతే, పక్కన ఉండవు. మాస్టర్ ఏం చెప్పేవాడంటే శరీరంలో నుంచి బయటకు వచ్చి శరీరాన్ని చూస్తాం, అక్కడ కూడా మురికే. గురువు ఎంత మాయ చేస్తాడు అంటే, ఎంత మాయలోకి నెట్టేస్తాడు అంటే చెప్పేదంతా మురికే. ఇది మురికి అని నువ్వు తెలుసుకొని దాంట్లో నుంచి కూడా బయటికి రావటమే గొప్పతనం ఉంది అందులో. అమ్మో అసలు నేను మొదట నుంచి నా జర్నీ చూసుకుంటామో ఇక అదంతా కరెక్ట్ కాదు అని తెలుసుకునేసరికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 సంవత్సరాలు. ఈ సిద్ధ మహాయోగులతోనే 10 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ మొత్తం 40 సంవత్సరాలు నా ఆధ్యాత్మిక ప్రయాణం. ఎక్కడైతే నీకు రోగం ఉందో అక్కడ చూస్తూ ప్రాణాయామం చెయ్యి, మన శ్వాస మన రోగాలు తినేసేసిద్ది. చూస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే ఓంకార సాధన కూడా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం పరిస్థితులన్నీ మార్చుకోవటానికి, ఆనందంగా ఉండటానికి, ఓకే, అంతవరకు నీకు జ్ఞానం అభివృద్ధి చెందటానికి. అష్టైశ్వర్యాలు కూడా వచ్చేస్తాయి సమర్థ అది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఉండదాంతో తృప్తిపడి, లేని దానికోసం ఆశించకుండా, కోరికలు పెంచుకోకుండా, కోరికలు అనేవి లేకుండా ఆ గాఢ నిద్రా స్థితిని పగలు కూడా మెయింటైన్ చేయాలని మాస్టర్ చెప్పేవాళ్ళు. కానీ అంత లోతుగా పోయి ఎవరు ఆలోచించగలుగుతా? అందుకని ఏం వద్దు, నువ్వు రాత్రిపూట చూస్తానే ఉంటావు, పగలంతా అభ్యాసం చేసింది రాత్రిపూట కూడా బ్రహ్మాండం కలిసి వస్తానే ఉంటావు, పగలంతా బ్రహ్మాండం కలిసి వస్తానే ఉంటావు. లింకులు మొత్తం మన శరీరంతోనే లింకప్ అయి ఉన్నాయి. ఇది వాస్తవం. నీ శరీరం కల్లి అదేం చేస్తుందో చూడు, అంతే. మాస్టర్ ఒక పాయింట్ చెప్పారు, స్థూల శరీరంలోనే ఉంది నువ్వు తెలుసుకున్న జ్ఞానం మొత్తం. అది చూసే శరీరానికి నీ జ్ఞానం మొత్తం ఫార్వర్డ్ అవుతుంది. ఆ మెమరీకి, ఈ మెమరీలో నుంచి ఆ సూక్ష్మ శరీరం కూడా యాక్టివేట్ అవుతుంది మనకి. అప్పుడు మనకి శరీరం అవసరం లేదు, శరీరం లేకపోయినా అవసరం లేదు. అప్పుడు వచ్చే జ్ఞానం అప్పుడు వచ్చేస్తుంది, అప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేసుకుంటా పోతాం మనం. అంటే మనం ఇప్పుడు స్థూలంలో ఉండంగానే సూక్ష్మం కూడా రుచి చూడగలుగుతాం. సాధన అంత తీవ్రతగా ఉండాలి, అంత కామన్ సెన్స్ ఉండాలి. ఒక్క క్షణం కూడా శరీరాన్ని వదిలిపెట్టి మనం ఏమన్నా బయటికి వెళ్ళాము గమనించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి. లేలా ఏంటి ఇప్పుడు దాకా భలే చెప్పావు, నువ్వు ఉపన్యాసం నేను ఇప్పుడు చెప్పాను, చెప్పింది నువ్వు కదా, నేను మానసికంగా అనుకుంటాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఎదుటి వాళ్ళని ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి అంశదానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు ఆశ్రమాల అమ్మడి తిరగాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన సాధన విధానం శివుడు చేసేది అదే, లాహిరి మహాశయ చేసింది అదే, సత్యసాయి చేసింది అదే. వీళ్ళందరూ చేసిందంతా నీలో నువ్వు ఉంటేనే బ్రహ్మాండం అంతా కనిపించింది వాళ్ళకి. నువ్వే అని వాళ్ళకి అర్థమైంది. నీకు రెండో వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడెవరు లేరు, నువ్వు తప్ప. ఆరికి లేల తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరు లేనప్పుడు నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? అవసరమైతే నన్ను నేనే సంస్కరించుకుంటా, నన్ను నేనే బాగు చేసుకుంటా. ఇంకేం లేదు అక్కడ, ఖాళీ. ఆ ఖాళీ గురించి బాగా ఆలోచిస్తూ సత్య గారు, నేను ప్రపంచంలో నుండి ఆధ్యాత్మిక నాకు తెలిసి తెలియకుండా ప్రయాణం చేసే వాళ్ళందరికి కూడా చెబుతాను. అష్టసిద్ధులు ఒక అష్టసిద్ధి నవనిధి ఉపయోగిస్తే కొన్ని టన్నుల ఎనర్జీ మనలో నుంచి వెళ్ళిపోయింది. ఆధ్యాత్మికంగా మోసాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా మంచి ఉంది. కానీ మోసాల్లో కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం బాగా. అసలు మన జోలికి రావటానికి భగవంతుడికి కూడా అమ్మో లేలు పిలిస్తేనే వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది. ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు,
త్యాగరాజు పిలిస్తే వచ్చాడు, ఆ. అన్నమయ్య పిలిస్తే వచ్చాడు. వాళ్ళకి అవసరమైతే పిలుస్తారు మిమ్మల్ని, మీరేం వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదని మాస్టర్ చెప్పేవాళ్ళు. అందుకని ఎందుకు నాకల్ని నేను చూసుకుంటే ఏం ఉపయోగం అని నేను దాని గురించి బాగా 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 ఆలోచిస్తే నాకు అర్థమైన ఎన్ని విషయాలు ఉన్నాయంటే, ఎవరి సాధనతో వాళ్ళు బాగా లోతుగా ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసే వాళ్ళందరూ ఆలోచించుకుంటే ఈ సాధన అద్భుతమైన సాధన. దీనికి మంత్రం లేదు, పూజ లేదు, భక్తి లేదు, ఏం లేదు. జ్ఞానం అనేది నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది. అసలు జ్ఞానం ఉందిగా నీకు, నీ నిజ స్థితిలోకి నువ్వు వెళ్తే నీ జ్ఞానం ఎరుకలోకి వచ్చుద్ది కదా. అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగిస్తావు, అవసరం లేకపోతే దాన్ని ఉపయోగిస్తావు. అట్లా ఈ ప్రాణాయామం కూడా సాక్షిగా ఉండి చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే మన శ్వాస మన రోగాలను తినేసేస్తుంది, రోగాలను తినేసేస్తుంది, కష్టాలను తినేసేస్తుంది, అనవసరమైన అన్ని తినేసేస్తుంది, అవసరమైన బట్టికి ఉంచుతుంది. హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాను నేను. 40 సంవత్సరాల్లో నేను తెలుసుకునే విషయం ఏంటంటే, అష్టసిద్ధులు నవనిధులు చెప్పారు కానీ పెద్ద గురుదేవులు పండిత శ్రీరామ శర్మాచార్య ఆయన పుస్తకాల్లో అన్ని వివరణ ఇచ్చారు. వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే ఒక్క సిద్ధి ఉపయోగిస్తే 10 టన్నుల పుణ్యం నీ అకౌంట్లో నుంచి క్లోజ్. నువ్వు పుణ్యం సంపాదించి ఏం ఉపయోగం? పుణ్యం ఎందుకు? ఈ రెండు ఉండయనేది నీకెందుకు? వేరే వాళ్ళు ఉండారనేది ఎందుకు నీకు? అందరిలో నువ్వే అంతటా నువ్వే అని ప్రతి గురువు చెబుతున్నప్పుడు ఆ సాధన అనేది కంపల్సరీగా అందరూ సాక్షిగా శరీరం ఏం చేస్తుందో చూస్తూ ఉంటాం. చాలా చాలా ముఖ్యమైన విషయం. అల్లోమ విలోమ ప్రాణాయామం కూడా సాక్షిగా చేసుకుంటే అది ఎంతసేపు చేయగలిగితే అంత మన ఊపిరి మన ఆస్వాధీనంలోకి వస్తుంది. నీకు ఇష్టమైనప్పుడు నువ్వే శరీరం వదిలేసేస్తావు. తర్వాత క్లీం బీజం గురించి, శ్రీం బీజం గురించి, హ్రీం బీజం గురించి కూడా మాస్టర్ వివరణ ఇచ్చారు. అవసరార్థమే అవి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు క్లీం బీజంతో ఎవళ్ళ రోగమైనా మనం తీసుకోవచ్చు. గాయత్రి మంత్రంతో సఫలీకరణ చేసి వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే. తర్వాత ఎవరి రోగాన్నైనా ముక్కలు చేయొచ్చు ఆజ్ఞాచక్రంతో. అందుకని నీలో అష్టసిద్ధులు ఉన్నాయి, నవనిధులు ఉన్నాయి, నీకు దివ్య దృష్టి ఉంది, భూత భవిష్యత్తు ఉంది, నీకు కుండలి జాగరణ జరిగే ఉంది. కుండలి శక్తి లేపుతామని చెప్పి చాలా మంది యూట్యూబ్లోకి ఎక్కారు. అసలు ఆ శక్తి అనేది లేకపోతే నువ్వు మాట్లాడలేవు, చూడలేవు, ఈనలేవు, నడిచి ఇక్కడ దాకా రాలేవు, ఎక్కడికి తినలేవు, అసలు నీకు స్థూల శరీరమే ఉండదు. ఆనంద కోశ నిలయ అని లలిత సహస్రనామంలో ఉంది. మరి ఆనందంగా ఉండటానికే ప్రయత్నం చేయి. నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతావంటే ఆనందమైన ఆలోచనలు చేస్తే, అందమైన ఆలోచనలు చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్గా ఆలోచించుకుంటా, నాకు దరిద్రమనో, నాకు నొప్పనో, నాకు మోకాలు నొప్పనో, నాకు కడుపు నొప్పి అనుకుంటా ఉంటే నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతావు? రోగరహిత అంటే రోగాలు ఉండకూడదు. ఇప్పుడు అంతకుముందు డాక్టర్లు తక్కువ, ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైపోయారు. అంతా బిజినెస్లు అయిపోయాయి. నువ్వు అసలు రోగరహిత జీవితం జీవిస్తా ఉంటే నీకు డాక్టర్లతో పనే ఉంది. అంతే కదా. మనకి అవసరం లేదు. నేను నా రోగాన్ని నేను పిండి పిప్పి చేస్తాను నా జోలికి వచ్చిందంటే. ఆ విజ్ఞానం నా దగ్గర ఉంది. మరి నేను నేర్చుకోండి. ఒకళ్ళు నాకు క్యాన్సర్ వచ్చిందమ్మా అని నాతో ఒకళ్ళు చెప్పారు. క్యాన్సర్ వచ్చింది నాకు క్యాన్సర్ అంట అని ఫ్రెండ్కు ఫోన్ చేస్తుంది, అమ్మకు ఫోన్ చేస్తుంది, అత్తకు ఫోన్ చేస్తుంది, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది, మదన పడుతుంది. ఒక పదాన్ని ఇది బాగా వినాలి. ఒక పదాన్ని 100 సార్లు కనుక ఉచ్చరిస్తే క్యాన్సర్ని పిలిచినట్టే మేనిఫెస్ట్ అయిపోతుంది. అది వచ్చేసింది మన దగ్గరికి. నన్ను ఎందుకు పిలుస్తుంది లేలా అని పద్దాకలు దాన్ని తెలుసుకోవటం ఎందుకు? నాకు మోకాలు నొప్పి ఉందని నువ్వు మైండ్లో పెట్టుకున్నావు. ఆ మోకాలు నొప్పి ఉంది అని నీకు అనిపించినప్పుడు నువ్వు వేరే ఆలోచనలు మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎవరి కాళ్ళు ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవాలి. ఎందుకు నేను ఇలా అయిపోయాను అనే దానికి ఆలోచించుకోవాలి. ఎనర్జీ ఉందా నీకు ఎనర్జీ ఉందా, ఎనర్జీ లేదా, నేను చచ్చిపోతాను ఇవన్నీ అసలు నీకు ఎప్పుడో ఒకసారి ఉంది. చచ్చిపోయిన వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనుకుంటాం మనం. మనకి కూడా ఉంది ఒకసారి లగ్నం. మాస్టర్ అంటారు కళ్ళు మూస్తే చచ్చిపోయాను అనుకో, కళ్ళు తెరిస్తే రాత్రి
ఇవాళంతా బ్రతికుండా ఉంటే రాత్రి చచ్చిపోయినట్టే లెక్క. ఆత్మబోధ తత్వబోధ సాధన ఇచ్చారు రామకృష్ణ గురు. తెల్లారి మెలకు రంగులని మళ్ళీ జన్మకి. రాత్రి గాఢ నిద్ర స్థితిలోకి ఏమో నేను చచ్చిపోతున్నాను అనుకున్నాను, శవం అనుకోమన్నారు. మెలకు వచ్చినప్పుడు నేను మళ్ళీ జన్మకు వచ్చాను అనుకున్నాను. ఇది కూడా అక్కర్లా. నాకు తెలిసిన విషయంలో నువ్వు దేన్నైతే బాగా చూస్తావో అది నీకు సిద్ధిస్తుంది. అంటే ఎప్పుడు నువ్వు స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళలేవు, కాలం శరీరం అక్కర్లేదా. ఎన్ని భూలోకంలో ఉండే సుఖం ఎక్కడా ఉండదంట, స్థూల శరీరంలో ఉండే సుఖం ఎక్కడా ఉండదంట. స్థూల శరీరానికి ఉన్న సౌకర్యాలు సూక్ష్మ శరీరానికి ఉండవంట. వాళ్ళందరూ శరీరాలు లేక భూమి మీద లేక రామకృష్ణ గురుదేవులు పనులు చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు దేవతలందరూ కూడా అని చెప్పేవాళ్ళు మాస్టర్. అందుకని నువ్వు ఆనందాన్ని సృష్టించుకొని నీ ముండ ఇంటిని స్వర్గం చేసుకుంటే, నీ ఆలోచనలు స్వర్గమయం చేసుకుంటే, సుఖమయం చేసుకుంటే, సవ్య దిశలో నువ్వు ఆలోచించగలిగితే నువ్వు వండిల్లే స్వర్గం. ఈ జన్మలో ఆనందాన్ని సిద్ధింపజేసుకుంటే మళ్ళీ 7 జన్మల దాకా ఆనందంగానే ఉంటా. అది అవసరం కదా, మరి మానవులకు అదంతా అవసరమే కదా. అలాంటివి చెప్పమని ఈ ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, నేను అందుకున్న ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందాలని. వద్దు మనకి మతాలొద్దు, కులాలొద్దు, వివాదాలొద్దు. నువ్వు సరైన సాధకుడుగా మారావా లేదా కాబట్టి అర్థం చేసుకో. యజ్ఞాలతో రోగరహితం అంటే నువ్వు ఈ సాధనలన్నీ చేయకపోయినా యజ్ఞాలతో రోగాలు తగ్గించుకోవచ్చు. ఆ విజ్ఞానాన్ని కూడా నేర్పుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఆ రామకృష్ణ గురుదేవులతో ఆధ్యాత్మికంగా ఆ జ్ఞానంతో నేను ప్రయాణం చేస్తే ఆ జ్ఞానం నిజంగానే రామకృష్ణ గురుదేవులు నాకు ఒక్కొక్క ముక్క ఒకసారి ఇస్తే కూడా మనం తట్టుకోలేము, అందించారు. నేను ఇప్పుడు ఎంత ఆనందంలో ఉంటున్నానంటే ఆనందం మీద తప్పితే నాకు దేని మీద లేదు, ఎవరి మీద కూడా లేదు. కానీ తల్లిదండ్రుల మట్టికి నేను బాగా చూసుకుంటున్నా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే శివపార్వతులు, వాళ్ళని బాగా చూసుకుంటున్నా. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్న మనసుకు ఉంది. కానీ నేను చేసే సాధన వాళ్ళ పరిస్థితులు మారిపోయింది, వాళ్ళు హాయిగా ఉంటున్నారు. మన వంశం మొత్తం హాయిగా ఉంటుంది మనం ఒక్కళ్ళం సాధన చేస్తే, సాక్షిగా ఉంటే. ఎప్పుడు ఉండాలి? పిండాండంలో బ్రహ్మాండాన్ని దర్శించారమ్మా? నేను ఆ విషయంలో మీకు చెప్తున్నాను. ఒక విషయం గురించి బాగా మదన పడుతున్నా. ఒక గురువు నాకు ఫోన్ చేశారు, అమ్మ నేను గుంటూరు వచ్చాను, మహాతల్లి నీ దగ్గరికి వచ్చి కనపడి వెళ్తాను రండి అని. నేను ఏ విషయంలోనైతే మదన పడుతున్నానో ఆ విషయం గురించే చెప్పి వెళ్ళిపోయారు ఆయన. మంచినీళ్ళు కూడా తాగు. నేను ఎంత సాధన చేసి ఒక విషయంలో మదన పడుతున్నాను అంటే, ప్రారంభ కర్మ, సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఉంటాయి. తాత ముత్తాతలు ఈరియ బలం అంటారు. వాళ్ళు చేసిన పాపాలు పుణ్యాలు వాళ్ళ ఆస్తులు కూడా తీసుకుని వచ్చాం. బలమైన కర్మలు ఉంటాయి, వాటిని బద్దలు కొట్టాలంటే సాధన ఎంత ఉండాలి. పండిత్ శ్రీరామ్ శర్మాచార్యకి 20 సంవత్సరాలు పట్టింది ఆ మహాజ్ఞానిగా ఉంటాను. మరి మనకు అలాంటి దాని గురించి నేను బాధపడుతుంటే, బలమైన కర్మ గురించి ఆయన గురువే వచ్చాడు ఇంటికి. ఆ విజ్ఞానం తెలిసిన వాళ్ళు ఇంటికే వచ్చారు. మరి బ్రహ్మాండం రాలేదా? బ్రహ్మాండం మొత్తం వచ్చి నువ్వు చూసావంటే ఏడొచ్చి కూర్చోదు కదా. నువ్వు బ్రహ్మాండాన్ని చూడొచ్చు. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం గనక 60 రోజులు చాలు. పొద్దుట పూట సాయంత్రం 60 రోజులు చేస్తే బ్రహ్మాండం కనపడుద్ది. ఒప్పుకోవాలిగా నువ్వు. ఇప్పుడు నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు, నేను ఒప్పుకోవాలిగా. నాకేదో జరగబోతుంది, నేను ఒప్పుకోవాలిగా. నాకు ముందే చెప్పారు నీకు ఇలా జరగబోతుందని, నేను ఒప్పుకోవాలిగా. ఏ జరగటానికి వీలు లేదు, నా కష్టసిద్ధులు ఉండి నవనిధులు ఉండి ఏం జరగబోయేదని ఆపేస్తా కదా. నువ్వు ఆపకూడదు కదా, ఏది ఆపకూడదు. ప్రకృతిలో జరిగేది నువ్వు అనుభవించేది నువ్వు అనుభవిస్తేనే నీకు దాంట్లో అనుభవం వచ్చుద్ది, నీలో ఓర్పు వచ్చుద్ది, సహనం వచ్చుద్ది, అవగాహన శక్తి పెరుగుద్ది. నువ్వు నీ కష్టాన్ని నిన్ను అనుభవించనీయకుండా నాకు వచ్చులే అని చెప్పి నీ కష్టాన్ని నేను తీసేసుకుంటే నీకు అందులో వచ్చే బెనిఫిట్ అలా ఉంటుంది, వచ్చుద్ది, రాదు కదా. అందుకని ఎవ్వరికి అడ్డం పడకూడదు. అందరూ ఆల్వేస్ రైటే, మునిగి తేలుతా ఉన్నారు. నేచర్ ఆల్వేస్ రైట్. ఆ నేచర్లో మరీ తట్టుకోలేని వాళ్ళకి విముక్తి మార్గాలు ఉంటాయి, అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి.
మాస్టరు ఒక సాధన ఇచ్చారు. శరీరం మొత్తం దీపాలను ఊహిచ్చేసేసుకుంటే ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి. ఇంత చిన్న చిట్కా చెప్పేశారు మాస్టర్. కళ్ళు మూసుకొని శరీరం మొత్తం కాంతిని కనుక ప్రతి కణకణంలో కాంతిని ఊహించుకుంటా ఉంటే ఆ అగ్ని తినేసేసిద్ది మనలో రోగాన్ని. మన అజ్ఞానాన్ని తినేసేసిద్ది, మన రోగాల్ని తినేసేసిద్ది. అసలు రోగాలు ఎట్లా టచ్ అవుతాయి? దాంతో చేసుకునే సాధన విధానాలు కూడా ఉన్నాయి. ప్రతి మతంలో వాళ్ళకి చెబుతున్నా, దీపంతో రోగాలు తగ్గించుకోవచ్చు. అది చెయ్యంగా గంట సేపు వదలటం రావాలి. అప్పుడు లోపలి మొత్తం బయటికి పోద్ది. పీల్చుకునేటప్పుడు ఆయన చూస్తా పీల్చుకున్నాం అనుకో, ఆయన దగ్గర ఇవన్నీ వస్తాయి మన లోపలికి. ఏకలవ్యుడు ఆ ప్రతిబింబాన్ని చూస్తా విద్యలు ఎట్ట నేర్చుకున్నాడు. మనకి ఏ భగవంతుడైతే ఇష్టం ఆ భగవంతుని ఎదురుగా పెట్టుకొని ప్రాణాయామం చేసానికి ఇది పోయి అవి వస్తాయి మనకి లోపలికి. అందుకని ఇష్టం ఎవరి మీద పెట్టుకోవాలి? జ్ఞాని మీద పెట్టుకోవాలి. జ్ఞాని మీద ఇష్టం పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం వచ్చుద్ది. ఇప్పుడు ఆయన డాక్టర్ అనుకో, ఆయన దగ్గర నేను 6 నెలలు చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ని అవుతా. యద్భావం తద్భావం. అంటే మారాల్సింది మనమా? నువ్వు ఎక్కడికి తిరిగినా, ఇండియా మొత్తం తిరిగినా, ఏ గురువు దగ్గరికి తిరిగినా నువ్వు మారకపోతే ఎట్లా? మారటానికి మార్గాలు ఏం చెప్పారు వాళ్ళు? నువ్వు ఉండమాక నీ శరీరంలో అన్నారు. ఉండడానికి అవకాశం సరెండర్ అయిపో. సరెండర్ అయిపోవటం అంటే ఇక నిన్ను తప్ప నేను అనేదా నేను ఇంకొకటి ఎరుగునా అంటాడు అన్నమయ్య. నిన్ను తప్ప వేమను కూడా అదే అన్నాడు. నిన్ను తప్ప నేను అంటే నిన్ను చూడటం తప్ప నేను ఇంకొకటి ఎరుగునా అన్నాడు. అక్కడ అర్థమైంది పాయింట్. అందుకని దీనికల్లి చూస్తా ఉంటే దీన్ని అనలేదు అక్కడ, బహిరంగంగా చెప్పలా. నాకల్లి నువ్వు చూస్తా ఉంటే అన్నారు. అసలు ఇది అసలు దాన్ని పట్టుకోకుండా అక్కడ పోతే గ్యాప్ రాలా? ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు మాస్టర్ అనుకుంటే నాకు గ్యాప్ రాలా? చెవుకాడ వినపడతాయి తెలుసా. మాస్టర్ని తెలుసుకున్నానంటే మాటలు చెవుకాడ వినపడతాయి. ఎందుకు వినపడతాయి? నా కాడే. అందుకని సాధనా బలం ఎంత బాగా పెరగాలంటే సత్య గారు, ప్రపంచానికే మిత్రుడు అయిపోతావు. నీకు ప్రపంచం ఎప్పుడు మిత్రుడుగా కనపడుద్ది. ఇంకా నీకు ఇంకా శత్రువులు ఎవరు ఉంటారు? శత్రువు కూడా మిత్రుడుగా కనపడతాడు నాకు. ఇప్పుడు ఎవరన్నా తిడతాడు, మిత్రుడు లేడు శత్రువు లేరు అక్కడ. ఇంకా నువ్వు తప్ప నీతో నువ్వు ఆటాడుకుంటాడు భగవంతుడు. అందరిలో భగవంతుడు ఆటలాడుకుంటాడు అంటే ఇక నువ్వే ఆటాడుకుంటావు అంతే. ఇంకా ఇప్పుడు నువ్వు వచ్చి వేరే ఎవరో వచ్చారో నాకు లేదు, నాతో నేనే అంతే. ఇంకా నేను తప్ప ఇంకెవరూ లేరు. ఉన్నారని నాకు ఉందనుకో, ఇప్పుడు మళ్ళీ ఏరి కర్మ నాకు మళ్ళీ బూజు. అంత జాగ్రత్తగా కామన్ సెన్స్తో నీ సాధనకే నువ్వు బాగా టైం కేటాయిస్తే మనకుండ సక్సెస్ ఏ దేవుడు కూడా ఆపలేదు, ఏ గురువు కూడా ఆపలేదు. వాళ్ళు ఇంకా మనకి చేయూతనిస్తారా ఆ మార్గంలో ఉండేవాళ్ళు కనుక, అమ్మయ్య ఇది దీన్ని తేలిగ్గా లాగొచ్చుమో, అమ్మయ్య లీల బాధ్యత అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు లేకుండా పోయేదే సాధన సత్య గారు. నువ్వు ఉంటే శరీరంలో కర్మలే, నువ్వు లేకుండా పక్కకు వచ్చేయి, చూడు వాడికి చూడు, చూస్తా ఉండు. ఇక అంతే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అయినా చేస్తా. సరెండరింగ్ అంతే, భగవంతుడికి సరెండర్ అయిపోవటమే. కొంచెం పదాలు మార్చి చెప్పారు కానీ నీకు చరిత్రలో లేదు, పుస్తకాల్లో లేదు, ఎవరి దగ్గర లేదు. నీ సాధనా బలం నీ దగ్గరే ఉంది. నీలో నీ శక్తి నువ్వు లేపంతే, ఇంకెవరితో మనకి పని. రామకృష్ణ గురుదేవులకు అవసరం అయితే ఓకే, నన్ను ఇక్కడ ఉంచి ఓకే, ఆయన ఇష్టం కదా, వేరే విషయం. ఈ సావిత్రి సాధన కూడా ఒకటి ఇచ్చారు కదమ్మా. సావిత్రి అంటే మంత్రం తెలుసుకోవటం, గాయత్రి మంత్రం. సావిత్రి ఉపయోగించే విధానం తెలిస్తే అది సావిత్రి. తంత్రం అని కూడా అనకూడదు, అది తంత్రం అనకూడదు, సిద్ధులు అనాలి. వీటిని సావిత్రిని సిద్ధులు అనాలి, సిద్ధులు ఉండామని అనాలి. గాయత్రి తెలిసింది అంటే గాయత్రి అంటే ఇంకా నువ్వే, ఇంకెవరు లేరు, అర్థం అదే. మళ్ళీ సావిత్రి అనేసరికి ఈ గాయత్రిని ఉపయోగించే విధానం తెలియాలి. తెలియాలంటే ఏముంది అక్కడ, నువ్వు ఇంకక్కడ తప్పుకున్నావు.
అది ఇక అక్కడ సావిత్రే ఉంటది. అవునమ్మా. సావిత్రే ఇక నువ్వు కూర్చున్న మహిమలే, నుంచున్న మహిమలే, ఉమ్, నువ్వు భూమి మీద నొక్కిన మహిమలే, నొక్కితే నీళ్ళు కూడా వచ్చింది. ఉమ్, ఆ స్థాయి మనకి ఆశించకూడదు కానీ, ఉమ్, ఆశ పెట్టుకోకూడదు కానీ ఉమ్. వచ్చేసి. ఇంత తెలిసింది మీరు కూడా ఇంకా వేరే ఎవరైనా ఏమన్నా చెప్తున్నారు మనం అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోలు ఎంత చూస్తారు మరి? తెలియని ఇంకా ఉంటాయి కదా మనకి. పండిత శ్రీరామ శర్మాచార్య గురుదేవులకే ఉమ్, ఆ జ్ఞానం అవ్వటానికి ఎన్ని జన్మలు పట్టిందో తెలుసా? ఉమ్, జ్ఞానం అనంతం, అది పుడతానే ఉంటది. ఎందుకు అంటే కొన్ని చూడాల్సి వస్తుంది. చూసి ఉమ్, ముఖ్యమైన ఏదైనా ఉంటే మన నాళ్ళకు పెడుతుంటాను. ఉమ్, ఉమ్, అన్ని చూడను, ఉమ్, అన్ని విషయాలు పట్టించుకోను. ఆ ఒక్క విషయం బట్టి ఫాలో అవుతున్నా. ఉమ్, ఎందుకు కొత్త కొత్త గురువులందరూ వస్తున్నారు, ఏం చెప్తున్నారు వీళ్ళు ప్రపంచానికి అనేది చూడకపోతే ఆ బాధ్యత కన్ఫ్యూజ్ ఉంటుందా? కన్ఫ్యూజన్ ఉండదు. వాళ్ళకి మెసేజ్ పెడతా, ఉమ్, వాళ్ళకి మెసేజ్ పోయిద్ది. ఉమ్. అంటే మనం ఎంతసేపు ఇట్లాగా అంతేనా ఉండడం అని ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎప్పుడు అడుక్కునే స్థితిలోనే ఎందుకు ఉండాలి ఎవరినైనా కూడా. ఇప్పుడున్న సమాజానికి కాంపిటీషన్ చూసుకుంటేనేమో మనకు అలా అనిపిస్తుంది. ఉమ్, నీతో నువ్వు ఉండు, ఉమ్, అంత మారిపోద్ది. ఉమ్, మారిపోయింది కానీ నాకు ఈ సామ్రాజ్యం ఉమ్, అర్థమవుతుందా? నాకు నేను ఏ సాధన చేయకుండానే ఉమ్, నాతో నేనుంటేనే ఉమ్, నా తలరాత మారిపోయింది. ఉమ్. నేను అంత క్రిటికల్ పరిస్థితుల్లో కూడా, అంత ఆర్థికంగా ఇబ్బందుల్లో కూడా, భయంకరమైన కష్టాల్లో కూడా నేను ఏం కోరుకోలేదు. ఉమ్. రామకృష్ణ జ్ఞానం కూడా, కావాలి. నాకు నీ దగ్గర ఉన్న జ్ఞానం కావాలి. ఉమ్, అదే కోరిక మీద ఉన్న ఆ కోరిక నెరవేరింది. ఉమ్. అది ఎంతమందికి తెలుసుద్ది? ఆ, భగవంతుడి దగ్గర ఉన్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది నాకు కావాలనే వాళ్ళకి ఎంతమందికి తెలుసు అసలు ఈ విషయం? ఉమ్, ఏదైతే కోరుకుంటే ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదో ఉమ్, అది నాకు ఇవ్వు అని అడిగే వాళ్ళు ఎవరున్నారు అసలు ఈ ప్రపంచంలో? ఉమ్, నాకు మోకాలు నొప్పి, నాకు మగపిల్లని నువ్వు, నాకు ఆడపిల్లని నువ్వు, నాకు మంచి మొగుడిని నువ్వు, నాకు పెళ్ళయింది, నాకు ఆర్థిక పరిస్థితి, ఇవి కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అసలైంది కోరుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలైంది కోరుకుంటే అసలైంది కూడా వచ్చింది. అంటే ఈ భౌతికంగా మరి అన్ని ఇబ్బంది పెట్టేటప్పుడు వేరే దాని మీద దృష్టి ఎందుకు పోతుందమ్మా? ఎందుకుంటుందంటే అది కరెక్టే, జ్ఞానం తెలియనప్పుడు. ఉమ్, భౌతికం దాని మీద నువ్వు దృష్టి పెట్టావు కాబట్టి. ఉమ్. అవన్నీ బద్దలవ్వాలంటే అసలు దాని మీద దృష్టి పెడితే కదా బద్దలవుతుంది. పెట్టనిస్తుందా ఇన్ని రకాల ఒత్తిళ్ళు? అడిగి చూడు, ఉమ్, మొత్తం దీనికి చెప్పి చూడు, అమ్మవారికి ఉమ్, మొత్తం చేసుకుంటుంది. ఉమ్, నీ రోగం నువ్వు తగ్గించుకో అని చెప్పు, ఉమ్, తగ్గించుకుంటా. ఉమ్, ఏదైనా అడిగి చూడు, ఉమ్. నువ్వు ఇంకెవ్వరిని అడగక్కర్లేదు. ఉమ్. ఇది చేసుకో, ఇది చేసుకో, ఇది చేసుకో అని చెప్పు, కావాల్సినవి అడుగు, ఉమ్. చేసేసుకో. ఆంజనేయ స్వామి గనక నీ కష్టసిద్ధులు ఉన్నాయి, నువ్వు గాల్లో ఎగురుతావు అని చెప్తే ఎగరలా. ఆ, అట్లాగే చెప్పుకో. బయట ఎక్కడ పోయి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ, ఎవరిని నివేదించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, ఇదేంటి ఇదేంటి అని నీకు ఒకటి, నీకున్న పరిస్థితి, నీకు ఒక జిజ్ఞాస ఉంది. ఉమ్, ఆ జిజ్ఞాస కలిసి చూస్తూ ఉండు. ఉమ్, నీకుండా ఆవేదన కలిగి నువ్వు చూస్తూ ఉండు. ఉమ్, ఆవేదన పడేదాన్ని చూస్తూ ఉండు. ఉమ్. సలువు. అవునమ్మా. ఇప్పుడు నాకు ఒక కష్టం, నేను 6 నెలలు అనుభవించాలి. ఉమ్, అనుభవించేదానికెళ్ళి చూస్తూ ఉంటే ఉమ్, 6 నెలది 3 రోజులు ఉమ్, కంప్లీట్ అయిపోయింది. ఆ కష్టం నుంచి బయటకు వచ్చేసాను. ఉమ్. 6 నెలలది 3 రోజులు కూడా కాదు, 3 సెకండ్లు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది ఆ కర్మ. ఉమ్. చూస్తుంది. అందుకని సాధకులు నాకు ఇది కావాలని ముందు క్లారిటీ తీసుకో. నీకేం కాదు ముందు తెలియాలి. ఈ జన్మలో నీకేం కావాలి, జన్మకు వచ్చావని నీకు అర్థం అవుతుంది కరెక్టే. జన్మ నుంచి ఏం చేసుకొచ్చావు కూడా నీకు అనవసరం. ఉమ్, వివేకానంద చెప్పాడు, ఉమ్, ఈ జన్మలో ఒక నిర్ణయానికి రా, ఉమ్. దానికోసమే ఉండు, దానికోసమే పని చేస్తాం. అంతే. మళ్ళీ కామన్ సెన్స్ ఉండాలి, మళ్ళీ టైం తినటానికి సంపాదించుకోవాలి. ఉమ్, ఇది కరెక్టే, ఉమ్, తినాలి, ఉమ్, కుటుంబ సభ్యులను చూసుకోవాలి, నిన్ను నమ్ముకున్న వాళ్ళని చూసుకోవాలి. ఉమ్. ఇదంతా బ్యాలెన్స్ చేసుకుంటా మళ్ళీ సాధన 4 గంటలు రోజుకు చెప్పింది ఏ గురువు అయినా. ఈ 4 గంటలు నువ్వు సాధించాలనుకున్నది మొత్తం సాధిస్తావు. ఈ జన్మలో సాధించినంత బట్టి సాధిస్తావు. అంతే. నెక్స్ట్ ఇక నీకు శరీరం తప్ప రెండోది కనపట్లే. ఇప్పుడు నీకు ఒకటి బాగా అర్థం చేసుకుని మళ్ళీ నువ్వు శరీరంలోకి వస్తావు కదా. శరీరంలో ఉంటేనే నేర్చుకుంటామని గురువులు చెబుతుంటే మరి మళ్ళీ నువ్వు శరీరానికి రావాలి కదా. రావాలంటే శరీరం మీద నీకు శరీరం తప్ప రెండోది కనపడకూడదు కదా. మరి అప్పుడే కానీ నువ్వు మళ్ళీ శరీరానికి వస్తావు. శరీరం వదిలేసినా మళ్ళీ నీకు తెలియకుండానే నువ్వు మళ్ళీ శరీరంలోకి వచ్చేసావు.
పరకాయ ప్రవేశం అన్నా చేస్తావు. అర్థమైందా? కావాలంటే నీకేమైనా వేరే బాడీస్ మళ్ళీ వాడుకుంటాడు. ఇంకో ఏ శరీరంలో పుడుతుంది. మరి మాస్టర్ అలాగే చేసేవాడు. రామకృష్ణ గురుదేవులు నా శరీరంలోకి వచ్చారు, వాళ్ళు ఏ శరీరంలోకి 2 సార్లు ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు. గురువుల్ని ప్రేమించు, కరెక్టే, అభిమానించు, కరెక్టే, కానీ మరి నీలో ఉండ గురువుని ఎప్పుడు పట్టుకుంటావు? నీలో ఉన్న శక్తి నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ముందు నీలో ఉన్నదాన్ని గుర్తించు. ఇప్పుడు మొత్తం బయట వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు, శ్రీశైలంలో శివయ్య ఉన్నాడు, సాయిబాబా షిరిడిలో ఉన్నాడు అనుకుంటున్నావు కదా. మరి నీ దగ్గర ఉన్నాడని నువ్వు పట్టుకో, ఎత్తుక్కో, మాట్లాడుకో, జర్నీ చేయి, అంతే. నువ్వు అయినప్పుడు కలిసే ఉంటారు ప్రహ్లాదులాగా. కానీ మీరేంటి ఈ మధ్యన రకరకాల లోకాలకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, వస్తున్నారంటే? సూక్ష్మ శరీరం అనేది ఎడబడుద్ది బాగా. ఈ సూక్ష్మ శరీరం ఎడబడిపోయింది. పడుకొని ఉన్నా, అదేమో అక్కడ పడుకొని ఉంది, నేనేమో ఇక్కడ పడుకొని ఉన్నా. అయ్యో అదేంటి అని, అది నా శరీరం అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను అనుకున్నా. అయ్యో అనుకున్నా, మళ్ళీ శరీరంలోకి పోయా. ఒకరోజు ఏంది, పడుకొని ఉన్నా, కూర్చొని ఉన్నా, అమ్మయ్య నేనేదో ఎడబడ్డానట్టుంది అనుకుని బయటికి వెళ్ళబోతున్నా, తలుపు వేసే ఉంది, తలుపులో నుంచి బయటకు వస్తున్నా, వామో తలుపు అంటున్నా, అంతే మళ్ళీ మెలకు. నాకు తలుపు ఉందని నా మైండ్ లో ఉంది, స్థూలంలో ఉంది, సూక్ష్మంలోకి కూడా వచ్చింది. అర్థమైంది? ఆ భయం పోవాలి. ఆ భయం పోయినప్పుడు సూక్ష్మ శరీరం ఇడిగా ఉంటుంది, ఎడబడిపోయింది. ఆ భయం ఎట్టబోయిద్ది? ప్రయత్నంతో పోవాల్సిందే, ప్రయత్నంతో మరి నీ సాధన, నీ జన్మ నువ్వు తరించుకోవటానికి నీకు టైం చాలదు కదా. నువ్వు మళ్ళీ దేవాలయాలు, ఆ ఊరు ఈ ఊరు ఎందుకు బాబు, నిన్ను నువ్వు తరించుకోవాలి కదా ముందు అని చెబుతుంది వేదం. మాయ, కళ్ళు తెరితే అంతా కనిపించేదంతా మాయ అని చెప్పారు వేదాలు. మాయమ్మటి ఎందుకు పడతావు? మాయకి ఎడంగా ఉండమన్నారు, మురికి అంటుకోండి. ఇదంతా తినేది అంత మాయే, మాట్లాడేది మాయే. ఆ గాఢ నిద్ర స్థితి ఏదైతే ఉందో అది మన నిజ స్వరూపం. ఆ స్థితి టచ్లోకి వచ్చుద్ది మన, అదే టచ్. అది దానికి వెళ్ళి చూస్తా ఉన్నామంటే అది అంతే. ఆ తుర్య, దాన్ని తుర్య అంటారు, తుర్య అతీతం అంటారు. దానికి పేర్లు ఏదన్నా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. అట్లా మనుషుల్లో నుంచి వచ్చిన జ్ఞానం ఇదంతా. పుస్తకాలన్నీ కూడా సాధన చేసి నువ్వు దాంట్లో ఉన్న జ్ఞానాన్ని నువ్వు పొందాలి, కానీ నీకు అవగాహన రావాలి, కానీ నువ్వు ఇవ్వాలి సాధనలు, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పేది ప్రపంచానికి రికార్డ్ అవ్వాలి. నీ సొంత సాధన లేకుండా రామకృష్ణ గురుదేవులు చెప్పాడు, షిరిడి సాయిబాబా చెప్పాడు, భాగవతంలో ఎట్టా ఉంది, భగవద్గీతలో ఎట్టా ఉంది అంటే నీకు అర్థం కాలేదుగా. నీ సాధన బలం ఏది? నువ్వు పొందిన జ్ఞానం ఏది? అదిరా. వాళ్ళు పొందారు, వాళ్ళు జ్ఞానం ఇచ్చారు, అది కరెక్టే. నువ్వు నీ చరిత్ర ఏది బయట, నీ రైటింగ్ ఏది, నీ అనుభవాలు ఏవి, అది అసలు సాధకుడు చేయాల్సిన పని. సాధకులందరికీ మీ యొక్క సందేశం? మనకి జరిగేదంతా ఆల్వేస్ రైట్, ప్రకృతి ఆల్వేస్ రైట్. ఒప్పుకో ముందు, నువ్వు నీకు జరిగేది ఆల్వేస్ రైట్, ఒప్పుకో. నీకు జరగని గురించి ఆలోచించగాకు, కావాలని ఇంకోటి పెట్టుకో మాకు. నీకు పెళ్ళయింది, కరెక్టే. పెళ్లి కాలేదు, అది కూడా కరెక్టే, ఒప్పుకో. నీకుండ పరిస్థితులకు నువ్వు ఒప్పుకో. నువ్వు ఏ ఆలోచన చేస్తే సంతోషంగా ఉంటావో ఆ ఆలోచనలే చెయ్యి. ఏ ఆలోచన చేస్తే మీరు సంతోషంగా ఉండరో అలాంటి ఆలోచనలు చెయ్యొద్దు. అలాంటి వ్యక్తులను కూడా దూరంగా పెట్టండి, వాళ్ళు కూడా వద్దు మనకి. ఎవరైతే సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా ఓ సమూహంగా తయారైతే, ఏర్పడితే, సత్సంగం ఏర్పాట్లు చేసుకుంటే అందరూ సంతోషం. ఇప్పుడు ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గర పోతే ఈడు చదువుతున్నాడు, వాడు చదువుతున్నాడు, నువ్వు ముందు డిస్టర్బెన్స్ అవుతావు. వాళ్ళిద్దరు కొట్టుకొని నీకెందుకు? నీ దగ్గరకు వచ్చినా మీరిద్దరు చూసుకోండి. ఈయనే రకాలు కాదు కదా కొట్టుకునే వాళ్ళ దగ్గర పోయి. వాళ్ళతో స్నేహం చేసినా వాడి మీద ఈడు చెబుతాడు, ఈడి మీద వాడు చెబుతాడు, వాడికి ఈడికి చెప్పాలి, ఈడికి వాడికి చెప్పాలి. అప్పుడు నువ్వు వాళ్ళిద్దరు మురికి అంటుకుంటుంది నీకు. అందుకే మాతా భగవతీదేవి చెప్పిన జ్ఞానం ఏంటంటే
మాతా భగవతీదేవి కానీ, అంజనాదేవి కానీ, ఉమ్, పార్వతీదేవి కానీ వేదాల్లో ఉమ్, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే అసలు నీ పిల్లల్ని కంటానికి కూడా ఆలోచించేవాళ్ళు అంటాం. ఉమ్, ఎలాంటి పిల్లల్ని కానీ ఈ ప్రపంచానికి అందివ్వాలంటే ఆ కలగంటని నేర్పింది మాతా భగవతీదేవి. ఉమ్, ఏది నువ్వు సృష్టించాలనుకుంటున్నావో ఉమ్, ఆ సృష్టించిందని ఉమ్, సృష్టించుకోవటం తెలియాలి. ఉమ్. సృష్టించుకోవచ్చు ప్రతి పరిస్థితిని. మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఇది అవసరం, ఉమ్, ఇది అనవసరం. ముందు నువ్వు జల్లెడ పట్టుకోవటం రావాలి. నీకు ఒక అవగాహన శక్తి రావాలి. ఉమ్, అవగాహన శక్తి వస్తే అప్పుడు నువ్వు ఏదైనా ఉమ్, సృష్టించుకో. అప్పుడు కరెక్ట్గా సృష్టించుకుంటావు నీకు కావాల్సిందని. అవగాహన లేకపోతే ఉమ్, వాడికి చక్కటి భార్య వచ్చింది, వాడు కొంచెం క్యారెక్టర్ లెస్ అయినా వాడి భార్య భలే ఉంటుందని నువ్వు అనుకున్నావు అనుకో. ఉమ్, వాడి భార్య అలాంటి భార్య వచ్చింది, అలాంటి భార్య వచ్చిందని ఖచ్చితంగా నీకు కూడా అలాంటి భార్య వచ్చింది. ఉమ్, ఇంకొకళ్ళ జీవితం గురించి మనం పదే పదే ఆలోచించాం అనుకో, ఖచ్చితంగా వాళ్ళ జీవితం మనకు వచ్చేసింది. ఉమ్, అంత అంత పవర్ మన దగ్గర ఉంది, ఉమ్, అంత పవర్ మనలో ఉంది. అందుకని మరి ఏం ఆలోచిస్తాను, నువ్వేం ఆలోచించు మాకు, దాన్ని చెప్పు. నువ్వు ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు, అవన్నీ నువ్వే చేసుకో. ఉమ్, నీలో ఉండి అమ్మవారికి చెప్పామంటే ఉమ్. అన్నీ అదే చేసుకుంటావు. అవును, నువ్వు చూస్తూ ఉండు అంకల్ని. అంతే. ఇంక నువ్వు చేయాల్సింది ఏమీ ఉండదు. పెళ్ళి అదే చేసుకుంటుంది, ఉమ్, ఆర్థిక పరిస్థితులు అదే సరి చేసుకుంటుంది. చేసుకుంటే చేసుకోపోతుంటది. నీకెందుకు ఇంక అక్కడ అనుభవించేది నువ్వు. నువ్వు ఆ ప్రారంభ కర్మ ముందు చూడు, తాతల నుంచి వచ్చింది. ఇక అది బద్దలు చేసేసుకుంటది. మన వల్ల కాదు, ఏ దేవుడి వల్ల కాదు, ఏ గురువు వల్ల కాదు. నీలో ఉన్న గురువే నీకు పని చేయగలుగుతాడు, తల రాత మార్చేయగలుగుతాడు. నేను ఇప్పుడు ప్రధానమంత్రిని అవ్వగలుగుతానా, సీఎం అంత పెద్ద పోస్టులు పెట్టుకుంటే మళ్ళీ తపశక్తి అంతా దారిపోయాల్సి వచ్చింది. అర్థమవుతుందా? అసలు అందరికంటే పెద్ద పోస్ట్ ఏంటంటే మనం ఆనందంగా ఉండడం. మనం ఆనందంగా ఉంటాం. పెద్ద పోస్ట్ మనలో ఉండ శక్తిని మనం దర్శించడం ఇంకా పెద్ద పోస్ట్. సరెండరింగ్, ఇంకా సరెండరింగ్. ఒక మనిషిని సంస్కరించాలి అంటే భగవంతుడు ఎంత కష్టపడుతున్నాడంటే ఈ గురు పరంపర అందరికి శిరస్సు వంచి నమస్కారం చేయాల్సి. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, చక్కగా సాధన చేసేసుకొని ఆనందం తప్ప ఇంకేం కోరుకోవద్దు. ఆనందంగా నువ్వు సృష్టించుకో. మళ్ళీ దాన్ని నువ్వు కోరుకోవటం కాదు, ఆనందాన్ని నువ్వు సృష్టించుకో. నీ ఆనందం జడగొట్టే వాళ్ళు నీ దరిదాపులోకి కూడా రానివ్వదు. అంతే కదా, అది అసలు రానివ్వదు. నువ్వేం ప్రయత్నం దాని అసలు ప్రయత్నం అంటూ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ చేసుకుంటారు. సరే, సంతోషం. నమస్కారం. నమస్తే. ఇంతవరకు ఆర్కే లీల గారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణ విశేషాలు, ఒక సామాన్య గృహిణి ఒక యోగినిగా మారాలంటే ఎంత కఠోర శ్రమ చేయాలి, ఎంత కఠోర సాధన చేయాలి, ఎంత త్యాగం చేయాలి అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ వారు. ఈ జన్మ తీసుకున్నది మనం జ్ఞానాన్ని పెంచుకోవడం కోసము, నిత్యం ఆనందంగా ఇక్కడ జీవించడం కోసం. కానీ అది అంత సులువుగా దొరకదు. అది దొరికేంత వరకు ప్రయాణం చేస్తూనే ఉండాలి. అది దొరికిన తర్వాత పొందే ఆనందం మనకి ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా దాని నుంచి దొరకదు. అవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా ఈ విశ్వాన్నే జయించినట్టుగా, ఈ కాలాన్నే జయించినట్టుగా మనకు అనిపిస్తుంటుంటారు. అలాంటి గొప్ప స్థితిలో వారు ఉన్నారు. చాలా చిన్న చిన్న సమస్యలకి, ఎన్నో ఇబ్బందులకి రకరకాలుగా ఎంతోమందిని ఆశ్రయిస్తున్నాం, ఎన్నో సాధనలు చేస్తున్నాం, ఎందరినో కలుస్తున్నాం, అన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చేయవలసింది ఎప్పటికైనా కూడా. ఇవన్నీ చేయకుండా కూడా మనం గమ్యానికి వెళ్ళలేం. ఇప్పుడు ఆర్కే లీల గారు కూడా ఎంతోమంది గురువులు కలిశారు, ఎంతో జ్ఞానం తీసుకున్నారు, అనేక గ్రంథాలను తీసుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆవిడ ముందుకు వెళ్ళే కొలది కూడా యూనివర్స్ వారికి సహకరిస్తూ సరైన మార్గనిర్దేశం చేస్తూ ఇప్పుడు ఒక మంచి పరిపక్వ స్థితికి వచ్చారు. అలాగే మనం కూడా మన ప్రయాణం జరుగుతూనే ఉంటుంది, మన పరుగులు పెడుతూనే ఉంటాం, మన జ్ఞానం తీసుకుంటూనే ఉంటాం. చివరి దశలో ఏం చేస్తే మనం ఈ సంపూర్ణ ఆనందంగా ఉంటామనే విషయాన్ని తెలుసుకొని మనం దానికోసం ప్రయత్నం చేయాలి. అలాంటి విషయాలు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా వారిని సంప్రదించండి. మీకు ఎప్పుడు కూడా వారు ఆ సమస్యలు నివృత్తి చేయడానికే చూస్తారు. కేవలం జ్ఞానానికి సంబంధించిన విషయాలు, మీ సాధనా క్రమంలో ముందుకు వెళ్ళవలసిన విషయాలు తప్ప మరొక విషయాలు ఏవి కూడా వారిని అడగండి. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ విషయం వారికి తెలుసు.
అంతేగాని మనం చిన్న చిన్నగా మన ఇంట్లో తలనొప్పుల గురించో, ఒంటి నొప్పుల గురించో, లేదా మరొకరు ఉద్యోగాల గురించో ఇవన్నీ కాకుండా సాధనలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, జ్ఞానాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, మనం ఆ భగవంతునితో అనుసంధానం ఏ విధంగా ఉండాలి, మనమే భగవంతుడిగా ఏ విధంగా మారాలి, మన ఇల్లే స్వర్గంగా ఏ విధంగా మార్చుకోవాలి, ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాత్రం మీరు వారిని సంప్రదించండి. ఖచ్చితంగా వారు మీకు నివృత్తి చేస్తారు. మీకు సంపూర్ణ ఆనందాన్ని కూడా కలిగిస్తారని తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్న సిరిస్ అనేది టీవీ. నమస్కారం.